హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కారుణ్య ఫిజిక్స్ క్లాసెస్. సో మీరు ఎప్పుడు ఎదురు చూస్తున్నారు కదా 85/85 స్కోర్ వీడియో ఎప్పుడు చేస్తారు సార్. సో ఇక్కడ టుమారో మీకు అప్లోడ్ అవుతుంది. మేబీ ఎస్ టుమారో అంటే ఇన్ ద సెన్స్ నేను ఈరోజు రికార్డ్ చేస్తున్నాను నాన్న. సో కాబట్టి మ్యాక్సిమం టుమారో ఆన్ ద డే ఆఫ్ ఫెస్టివల్ మీకు ఈ వీడియో రిలీజ్ అయి ఉంటుంది యూట్యూబ్ ఛానల్లో, మన ఛానల్లో, రైట్. సో యాక్చువల్గా ఇక్కడ లాజిక్ ఏంటి అంటే 85/85 ఎలా తెచ్చుకోవాలా సార్ అండ్ అని నేను కొన్ని క్వైరీస్ నేను రిక్వెస్ట్ చేస్తాను అన్న మీకు. సో యాక్చువల్గా నేను పెట్టిండే పోస్ట్ చూడండి. సో వాంట్ టు స్కోర్ ఏ పర్ఫెక్ట్ 85/85 ఇన్ ఏపీ జూనియర్ ఇంటర్ ఐపీ ఫిజిక్స్. సో స్పెషల్ వీడియో చేస్తానని చెప్పాను. బట్ 3 days 2 daysలో నాకుండే షెడ్యూల్ బేస్ చేసుకొని నాకుండే వర్క్ వల్ల నేను చేయలేకపోయాను నాన్న. బట్ అప్పటి వరకు అయితే ప్రతి ఒక్క వీడియో నేను ప్రతి ఒక్క క్వశ్చన్ని రైట్ ఎవరైతే ఆ స్టూడెంట్స్ నాకు పంపించింటారో ఆ క్వైరీస్ నేను మ్యాక్సిమం నేను మెసేజ్ సెండ్ చేస్తాను. బట్ ఈ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నారో మీరు నా నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది తెలియడానికి నేను డౌట్స్ ఏమైనా ఉంటే పంపించమని చెప్పింటాను అన్న, రైట్. సో దాంట్లో కొన్ని డౌట్స్ నేను మీకు రిప్రజెంట్ చేస్తున్నాను అన్న. నాట్ ఆల్ డౌట్స్, కొన్ని డౌట్స్ మాత్రమే నేను చెప్తున్నాను. అందులో ఫస్ట్ డౌట్ వచ్చేసి నాన్న, సార్ నేను మొన్న రాసిన ప్రీ ఫైనల్ ఎగ్జామ్లో ఫిజిక్స్ డౌట్గా రాసా, ఫుల్ కాన్ఫిడెంట్గా రాయలేదు. నేను ఫ్రమ్ స్క్రాచ్ చదవాలి అనుకుంటానా విత్ లీవింగ్ చాయిస్ 2 అండ్ నేను చదివినవి ప్లస్ నేర్చుకున్న ప్రాబ్లం ఎగ్జామ్కి వెళ్ళి రాసేటప్పుడు మర్చిపోతున్నా, ఎలా చేయాలో అర్థం కావట్లా, ఎక్స్పెక్టింగ్ వీడియో ఆన్ దిస్ అన్నాడు. సో నన్ను ఇక్కడ ఈ స్టూడెంట్కి నేను చెప్పేది ఏంటంటే, మామూలుగా మీరు ఇప్పుడు రీసెంట్గా అంటే ఈ సంక్రాంతి హాలిడేస్ తర్వాత మీరు ఏ కాలేజెస్ తీసుకున్నా ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ పెడతారు, రైట్. ఓకే సార్, ఈ ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్లో నేను ఇంతకుముందు పెట్టిండే ఎగ్జామ్స్లో కాన్ఫిడెంట్గా రాయలేదు సార్, బట్ ఇప్పుడు నేను రాయాలనుకుంటున్నాను సార్. ఎస్, సో అట్ దిస్ టైమ్ ఆల్సో యూ కెన్ గెట్ 85/85 ఇన్ ఫిజిక్స్ సార్. ఏపీ జూనియర్ ఇంటర్ ఫిజిక్స్లో 85/85 రావడానికి మీరు ఇప్పుడు కూడా ఇంకా ఛాన్స్ ఉందంటారా సార్? అఫ్ కోర్స్ ఉంది, ఛాన్స్ ఉంది. ఎలా సార్? సార్ నేను కాన్ఫిడెంట్గా రాయలేకపోతున్నాను సార్, డౌట్గా రాసా అని ఈ అబ్బాయి అడుగుతున్నాడు నాన్న. ఈ స్టూడెంట్ డిఫికల్టీస్ని మనం రిప్రజెంట్ చేస్తున్నాడు. సరే, ఇలాంటి డౌట్స్ మీ అందరిలోనూ ఉండొచ్చు, రైట్. కానీ ఇప్పుడు చదివినా కానీ నేను ఫుల్ ప్లెడ్జ్డ్గా రాయగలుగుతానా సార్ అంటే, అఫ్ కోర్స్ యూ కెన్ డూ ద 85/85. సో యూ కెన్ గెట్ ద టార్గెట్ 85/85 నాన్న. ఎలా సార్ కాన్ఫిడెంట్గా తెచ్చుకోవచ్చు? ఎలా తెచ్చుకోవచ్చు సార్? జాగ్రత్తగా చూడన్న. ఫస్ట్ ఇక్కడ మీరు చేయాల్సినది ఏంటంటే ప్రతి చాప్టర్ని సెగ్రిగేట్ చేసుకోండి నాన్న. ప్రతి చాప్టర్ని సెగ్రిగేట్ చేసుకోండి. నా దగ్గర టోటల్ ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, రైట్? 8 marks ఎన్ని చాప్టర్స్ వస్తాయి, 4 marks ఎన్ని చాప్టర్స్ వస్తాయి, 2 marks ఎన్ని చాప్టర్స్ వస్తాయి, 1 mark ఎన్ని చాప్టర్స్ వస్తాయి. ఫస్ట్ అది క్లారిఫై చేసుకోండి. మామూలు బ్లూ ప్రింట్ దగ్గర పెట్టుకోవడం కాదు. బ్లూ ప్రింట్ అనేది ఏమి ఇస్తారు, బోర్డు వాళ్ళు ఏదైతే మోడల్ పేపర్స్ ఇచ్చింటారో ఆ మోడల్ పేపర్స్ని బేస్ చేసుకొని బ్లూ ప్రింట్ అనేది క్రియేట్ అవుతుంది. అవే ఫాలో అవుతారా సార్ అంటే మ్యాక్సిమం 98-99% ఆ బ్లూ ప్రింటే ఫాలో అవుతారు నాన్న. దానిలో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆ బ్లూ ప్రింట్ ప్రకారమే చదువుకోండి, రైట్. సో నేను ఖచ్చితంగా అన్ని చదవాలంటే ఇప్పుడు మనకుండే టైంలో అన్ని చదవలేం, రైట్. సో 8 marks ఏ చాప్టర్స్ నుండి వస్తాయి, 4 marks ఏ చాప్టర్ నుండి వస్తాయి, 2 marks ఏ చాప్టర్స్, 1 mark ఏ చాప్టర్స్. ఫస్ట్ ఆ లిస్ట్ రాసుకో. ఆ లిస్టును బట్టి నువ్వు ప్రిపేర్ చేయాలి, అర్థమవుతుందా? ఆ లిస్ట్ బట్టి నువ్వు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. సరే సార్, ఈ 85/85 ఈ సంక్రాంతి హాలిడేస్లో నేను కంప్లీట్ చేయొచ్చా? అఫ్ కోర్స్ యూ కెన్ డూ ఇట్. ఎలా సార్? ఓన్లీ మన ఛానల్లో ఉండే కంటెంట్ నువ్వు ఫాలో కా చాలు నాన్న. కొంతమంది నాకు మెసేజ్ చేస్తూ ఉంటారు, సార్ ఇప్పుడు మీరు చెప్పిండే మ్యాటర్, ఎక్స్ప్లెయిన్ చేసిన మ్యాటర్ రాస్తే చాలు. యూ కెన్ గెట్ 4/4, 8/8, సో 2/2, 1/1 గ్యారంటీ. మీకు 100% మార్క్స్ వస్తాయి. దానిలో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు నాన్న. క్లారిటీగా చెప్తున్నాను, రైట్. సో ఈ నేను చెప్పిండేటివి కానీ ఎవరు చెప్పినా కానీ మ్యాటర్ ఒకటే, కంటెంట్ ఒకటే, రైట్. నేను అబ్జల్యూట్గా 4/4 రాయడానికి అవి రాస్తే చాలు, ఎనఫ్. ఓకే, సో మళ్ళీ మీరు ఎక్స్ట్రా ప్రిపరేషన్ చేయాల్సిన అవసరం లేదు, ఎక్స్ట్రా నోట్స్లు ఎక్స్ట్రా మెటీరియల్ తిరిగేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇంకా నేను మర్చిపోతున్నాను అనడానికి నా దగ్గర రీజన్ ఏంటి అంటే, మర్చిపోవడం అనేది కాన్సెప్ట్ కాదు, భయంతో, అర్థమవుతుందా? నేను చదువుకునేటి వస్తాయి రావో అన్న టెన్షన్తో నువ్వు మర్చిపోయి ఉంటారు నాన్న, అంతే, ఇంకేం లేదు. ఏ ప్రాబ్లం అయినా సరే మనం ఈ రోజు ఇక్కడ చదువుతున్నావు, ఎగ్జామ్ పోయేసరికి మర్చిపోతున్నాము అంటే నథింగ్ బట్ భయం. ఆ భయంని ఫస్ట్ తీసేసేయండి.
ఫస్ట్ ఆ ఫియర్ని తీసేసేయండి. మీరు ఫిజిక్స్లో 85/85 తెచ్చుకోవాలంటే ఫస్ట్ మీరు చేయాల్సిన పని రివిజన్. మీరు ఇయర్లో ఏదో ఒక టైంలో ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఏదో ఒక ఎగ్జామ్కి మీరు చదువుకొని ఉంటారు కూడా, రైట్? బట్ మర్చిపోయి ఉంటారు బికాస్ ఆఫ్ టైం బీయింగ్, బికాస్ ఆఫ్ మీకు వేరే సబ్జెక్ట్స్, వేరే పర్సెప్టివ్ వర్క్ ఉండడం వల్ల మీరు మేబీ ఆ క్వశ్చన్ ఆన్సర్స్ మర్చిపోయి ఉంటారు, అంతే, ఇంకేం లేదు. మళ్ళీ నాకు భయం లేకుండా మర్చిపోకుండా ఆ ప్రాబ్లమ్స్తో సహా నేను అక్కడ రిప్రజెంట్ చేయాలి సార్ అంటే ఒకే ఒక పాయింట్, రివిజన్ చేయి. ఆ రివిజన్ ఎలా ఉండాలి? చాలామంది ఫిజిక్స్ చదివేటప్పుడు ఏం చేస్తారు, జస్ట్ ఇట్లా బుక్ ముందర పెట్టుకొని చదువుతూ వెళ్తూ ఉంటారు. రాంగ్ నాన్న. అక్కడ నీకు డెరివేషన్ పార్ట్ ఏదైతే ఉందో యూ హ్యావ్ టు రైట్ ఇన్ యువర్ పేపర్ ఫస్ట్. అర్థమవుతుందా? డెరివేషన్ పార్ట్ ఉంటే ఫస్ట్ నువ్వు పేపర్లో రాయడం స్టార్ట్ చెయ్యి. నువ్వు చదివేటప్పుడు నేర్చుకునేటప్పుడు డెరివేషన్ రాయి. అర్థమవుతుందా? రాసిన తర్వాత చూడుకోకుండా డెరివేషన్ చెయ్యి. అప్పుడు నీకు ఒక క్లారిటీ వస్తుంది, ఎక్కడ ఏమన్నా పాయింట్ మిస్ అయినానా, ఎక్కడైనా చదవడం నేను మిస్ అయినానా, నాకు ఇది రాలేదు అంటే మళ్ళీ దాన్ని చదివేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతారు. రాంగ్ నాన్న. నువ్వు ఒక్కసారి చూడుకోకుండా డెరివేషన్ పార్ట్ రాసినప్పుడు ఎక్కడైనా మధ్యలో బ్రేక్ పడిందంటే ఫస్ట్ నుండి మళ్ళీ రాయాలి. అర్థమవుతుందా? ఫస్ట్ నుండి మళ్ళీ నువ్వు రాసినప్పుడు మాత్రమే మళ్ళీ నువ్వు పర్ఫెక్ట్గా ఆన్సర్ని రిప్రజెంట్ చేయగలుగుతావు పబ్లిక్లో. నువ్వు అలా రాయకోకుండా ఊరికే ఓరల్గా చదివేస్తే ఈ రోజుకి ఈ క్షణానికి నీకు గుర్తుంటుంది ఆ ఫ్రేమ్. బట్ అక్కడికి వెళ్ళేసరికి నెక్స్ట్ స్టెప్ తర్వాత ఏంటి సార్ అని ఆలోచన చేస్తూ వెళ్తూ ఉంటావు. అక్కడ నీకు గ్యాప్లు పడిపోతాయి. అందుకే కొన్ని పేపర్స్ రాసినప్పుడు నేను అబ్జర్వ్ చేస్తే ఒక 2 లైన్స్ రాసింటారు, మళ్ళీ గ్యాప్, మళ్ళీ 2 లైన్స్ అలా ఉంటాయి నాన్న. కాబట్టి అలా రాయకూడదు. సో ఎప్పుడైనా సరే ప్రాక్టీస్. నువ్వు డెరివేషన్ పార్ట్ ఉంటే ప్రాక్టీస్ చెయ్యి, పెన్ను పేపర్ పట్టుకొని రాయి. ఎన్నిసార్లు రాస్తే అంత మేలు, నీకు బ్రెయిన్లో గుర్తుంటుంది. థియరీ అంటావా? థియరీ ఏమి ఒకసారి 2 సార్లు చదివేసి ఉపజెప్పేసుకొని ఎస్ సార్ అయిపోయింది సార్ కాదు నాన్న. ఒక 1 చాప్టర్ 2 చాప్టర్స్ అయిన తర్వాత మళ్ళీ ఆ ఫస్ట్ చాప్టర్ని మళ్ళీ రివిజన్ చేయాలి. ఇప్పుడు నువ్వు 4 మార్క్స్ ఓ చాప్టర్ చదువుతావు, మొత్తం అంతా అయిపోయింటాయి, సెకండ్ చాప్టర్ చదివేస్తావు, వెంటనే థర్డ్ చాప్టర్ పోద్దు. 2 చాప్టర్స్ అయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ చాప్టర్ నుండి రివిజన్ చేయి. క్వశ్చన్ చూస్తేనే ఆన్సర్ రావాలి, క్వశ్చన్ క్లోజ్ చేయి, ఆన్సర్ తీసుకొని రా. నేను నీకు ప్రతి ఒక్క వీడియోలో స్క్రీన్ షాట్స్ చేసి ఉంటాను. ఆ స్క్రీన్ షాట్స్ అన్నీ తీసుకొని ప్రింట్అవుట్ తీసుకో. యు గెట్ యువర్ మెటీరియల్ అంతే. మళ్ళీ మెటీరియల్ నువ్వు కొత్తది కొనాల్సిన అవసరం లేదు. లేదు సార్ నేను అది ప్రింట్అవుట్ తీసుకొని ప్రింట్ చేయడం నాకు అది పెద్ద హెడేక్ సార్, వద్దు, రాసుకో. చుడుకోకుండా రాసినట్లు ఉంటుంది కదా. ఒకసారి ఓ బుక్ పెట్టు, చుడుకోకుండా రాయి. నువ్వు అటు వీడియో చూసింటావు, నా వీడియో ఇక్కడ క్లాసెస్లో ఏదో ఒక వీడియో ఉంటుంది, ఆ వీడియో చూస్తావు. ఆ వీడియో చూసిన తర్వాత నేను స్క్రీన్ షాట్ పెడతాను కదా, స్క్రీన్ షాట్ చేసుకుంటాను కదా, పాస్ ద స్క్రీన్, నేర్చేసుకో ఫస్ట్ ఆ క్వశ్చన్ని. నేర్చేసుకొని చుడుకోకుండా రాయి, రైట్? సో చుడుకోకుండా రాసిన తర్వాత సెల్ఫ్ కరెక్ట్ చేసుకో. ఆ వీడియోలో ఉండే ఆన్సర్, నేను రాసిండే ఆన్సర్, ఆ స్క్రీన్ షాట్లో ఏదైతే తిమ్మని చెప్పింటానో ఆ స్క్రీన్ షాట్లో ఉండే ఆన్సర్, నేను నోట్స్లో రాసుకోండి ఆన్సర్ కరెక్టా కాదా వెరిఫై చేసుకో. నాన్న ఇక్కడ టైం బేసింగ్ అని గుర్తుపెట్టుకోనన్నా. ఇక్కడ నేను టైం వేస్ట్ అవుతుంది నువ్వు ఫీల్ కావద్దు. నువ్వు నేర్చుకోండి పర్ఫెక్ట్గా నేర్చుకుంటావు. అలా నీకు నోట్స్ ప్రిపరేషన్ అయిపోతుంది, లాస్ట్ మూమెంట్లో రివిజన్ ఫాస్ట్గా అయిపోతుంది. నువ్వు ఒక్కసారి రాస్తావు నోట్స్, లైఫ్ లాంగ్ అంతా రాయాల్సిన అవసరం లేదు కదా. ఈ ఎగ్జామ్స్ కోసం నువ్వు రాస్తున్నావు, ఈ 1 మంత్ కోసం నువ్వు రాస్తున్నావు, నీ కోసం రాస్తున్నావు, అంతే కదా. సో ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క ఆన్సర్ క్లారిటీగా రాసుకో, చూడుకోకుండా రాయి. చూసి రాస్తే నీకు బోర్, ఏది సార్ స్క్రీన్లో ఉండే చూసి రాయాలా సార్, అట్లా చేసుకోవద్దు. ఫస్ట్ నేర్చుకో. ఆ మొబైల్లో పట్టుకొని నేను స్క్రీన్ షాట్ పెట్టింటే కదా, పాస్ ద స్క్రీన్ అండ్ యూ కెన్ ఫస్ట్ బై హార్ట్ దట్ వన్. నువ్వు ఫస్ట్ అది నేర్చేసుకో, లర్న్ చేయి ఆ క్వశ్చన్ ఆన్సర్ని లర్న్ చేసిన తర్వాత చుడుకోకుండా రాయి. నీకు అప్పుడు నోట్స్లో రాసినట్లుంటుంది, నోట్స్ నీకు కవర్ అయిపోతుంది. మొత్తం సబ్జెక్ట్ అంతా 8 మార్క్స్ ఓ చోట, 4 మార్క్స్ ఓ చోట, 2 మార్క్స్, 1 మార్క్ ఆన్సర్స్ అన్నీ ఓ చోట ఉంటాయి. నువ్వు ఏ ప్రిఫర్నల్ రాసినా లేదా నెక్స్ట్ పబ్లిక్ రాయాలనుకున్నా నువ్వు జస్ట్ రివిజన్ చేస్తే చాలు. నో నీడ్ ఆఫ్ వన్స్ అగైన్ ఏ క్వశ్చన్ ఎక్కడుందని ఎత్తుక్కోవాల్సిన అవసరం ఉండదు నాన్న, సింపుల్, రైట్? సో కాబట్టి ఫస్ట్ రివిజన్ చేయి. థియరీ అయితే, డెరివేటివ్ అయితే కంపల్సరీ డెరివేషన్స్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మాత్రమే మీకు 85 రావడానికి స్కోప్ ఉంటుంది, రైట్? సో కాబట్టి ఫస్ట్ భయం తీసేసేయి, ప్రాక్టీస్ చేయి, రివిజన్ చేయి. ఫిజిక్స్లో 85 నీకు రాలేదు అంటే నువ్వు నేర్చుకోలేదని అర్థం కాదు, రివిజన్ చేయలేదు అని అర్థం, గుర్తుపెట్టుకో. తర్వాత ఆ 8 మార్క్స్, 4 మార్క్స్, 2 మార్క్స్, 1 మార్క్ ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా నేను చెప్తాను, ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. ఓకే, నెక్స్ట్ అమ్మ, ఇంకొక స్టూడెంట్ ఏం చెప్పినారు అంటే, సార్ ఐఎమ్ స్టడీయింగ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ మై ఫిజిక్స్ సిలబస్ ఈజ్ నాట్ అట్ ఆల్ కంప్లీటెడ్. ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద చాప్టర్
and I believe that understand chapter is important, so should I watch YouTube lecture or should I start with question and answers? How should I study? I am literally confused, sir. How should I revise, sir? So could you tell us these months before exam to score well, sir? అని ఇంకో స్టూడెంట్ పంపించారు నాన్న. సో ఇక్కడ ఇంకో స్టూడెంట్ బేస్ చేసుకొని ఏం చెప్పచ్చు అంటే, ఫస్ట్ నాన్న కాన్సెప్ట్ లేకుండా ఊరికే క్వశ్చన్ ఆన్సర్ బైహార్ట్ చేస్తే మార్కులు రావు, గుర్తుపెట్టుకో. అందుకే మన ఛానల్లో కాన్సెప్ట్ లేకుండా డైరెక్ట్గా ఓరల్గా నేను ఏ క్వశ్చన్ ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. మీరు ఛానల్లో మొత్తం అబ్జర్వ్ చేయండి, ప్రతి వీడియో అబ్జర్వ్ చేస్తే ఆ క్వశ్చన్ రిలేటెడ్ కాన్సెప్ట్ చెప్పిన తర్వాత మళ్ళీ నేను ఆన్సర్ చేస్తాను, రైట్? కొంతమంది నాకు మెసేజ్ పంపించారు, సార్ డైరెక్ట్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పొచ్చు కదా సార్. డైరెక్ట్ క్వశ్చన్ ఆన్సర్ చెప్తే ఆన్సర్ నేను చదివి ఏదో నీకు చెప్పినట్లు ఉంటుంది నాన్న, రైట్? ఆ చదివిండేది అక్కడ ఉండేది నీకు చదివితే నువ్వు చదువుకోలేవా, రైట్? సో నువ్వు నా ఛానల్ వాచ్ చేస్తుంటే అది నీకు వర్త్ ఇట్ కావాలి, అది నీకు యూస్ కావాలి, నీకు 85 స్కోర్కి హెల్ప్ అవ్వాలి. అది లేనప్పుడు నేను ఎంత చేసి ప్రయోజనం ఏముంది నాన్న? కాబట్టి మీకోసం నేను చెప్పడం ఏంటి అంటే, ఫస్ట్ కాన్సెప్ట్ లెర్న్ చేయి. నా ఛానల్లో నీకు ఏ క్వశ్చన్ అయితే నువ్వు నేర్చుకోవాలనుకుంటానో దాని ముందు ఒక కాన్సెప్ట్ చెప్పింట, కంపల్సరిగా ఆ కాన్సెప్ట్ చదువు. అప్పుడు నీకు పబ్లిక్లో నువ్వు మర్చిపోనానా. టెంపరీగా నువ్వు ఒక చాప్టర్ నువ్వు బైహార్ట్ చేస్తావు, బట్టి కొట్టేస్తావు నాన్న, బైహార్ట్ చేసేస్తావు ఒక చాప్టర్ని, కానీ అది నీకు గుర్తుండదు. నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నీకు కొద్దిగా గుర్తుంటుంది, తర్వాత గుర్తుకు రాదు. ఒక 2 to 3 లైన్స్ ఎక్కడో మిస్ అయినట్లు నీకు అనిపిస్తూ ఉంటుంది. నువ్వు బాగా అబ్జర్వ్ చేయి. బై హార్ట్కి అర్థం చేసుకొని నేర్చుకోవడానికి రీజన్ అదే నాన్న. సో ఫస్ట్ ఆ కాన్సెప్ట్ ఎలా వచ్చిందని తెలుసుకుంటే నీకు ఆ డెరివేషన్ పార్ట్స్ వేసేటప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తున్నామో నీకు అర్థమవుతూ ఉంటుంది. నువ్వు నెక్స్ట్ ఏం చేయాలనేది నువ్వు రాయగలుగుతావు. కాబట్టి క్వశ్చన్ ఆన్సర్స్ డైరెక్ట్గా బై హార్ట్ చేయొద్దు, మై సిన్సియర్ రిక్వెస్ట్. క్వశ్చన్ ఆన్సర్స్ ఈ లాస్ట్ మూమెంట్లో కానీ రేపు పబ్లిక్ అని ఈరోజు కానీ నువ్వు అలా బైహార్ట్ చేయొద్దు. ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకో. కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాతనే నీకు ఆ క్వశ్చన్ అర్థం చేసుకుంటే నువ్వు బైహార్ట్ చేయి. క్వశ్చన్ అర్థం చేసుకొని బైహార్ట్ చేయి. నేను బైహార్ట్ చేయడం చెప్పట్లేదు నాన్న, కాన్సెప్ట్ నువ్వు తెలియకోకుండా నువ్వు బైహార్ట్ చేయొద్దు అంటున్నాను. అర్థమవుతుందా? రేపు ఎగ్జామ్ ఉందంటే ఈరోజు ఎవడైనా సరే బైహార్ట్ చేయాల్సిందే, రివిజన్ చేయాల్సిందే, క్వశ్చన్ ఆన్సర్ నేర్చుకోవాల్సిందే, కాదనట్లేదమ్మా. కానీ ఇక్కడ నువ్వేం చేయాలా, కాన్సెప్ట్ అర్థం చేసుకొని బైహార్ట్ చేయి. నీకు అప్పుడు కాన్సెప్ట్ అర్థమవుతుంది, బైహార్టింగ్ నువ్వు మర్చిపోవు, నీకు బ్రెయిన్లో దిగిపోయి ఉంటుంది, బ్రెయిన్లో స్టోర్ అయి ఉంటుంది. ఓకే, ఈ కాన్సెప్ట్ ఎలా వచ్చింది, ఆ కాన్సెప్ట్ మీద ఈ ఆన్సర్ ఎలా రాస్తున్నామనే నీకు ఆ ఫియర్, భయం వెళ్ళిపోతుంది. ఫస్ట్ నువ్వు డైరెక్ట్గా క్వశ్చన్ ఆన్సర్ రాసావనుకో, ఎక్కడో ఆన్సర్ రాసేటప్పుడు ఇది ఎట్లొచ్చింది అన్న డౌట్ ఎక్స్ప్రెస్ అవుతుంది. ఈ స్టెప్ ఎందుకు వచ్చింది, నెక్స్ట్ స్టెప్ ఎందుకు ఇక్కడ కనెక్ట్ కావడం లేదు, నీకు అర్థం చేసుకోవడానికి ఎక్కువ టైం పడుతుంది. అలా బైహార్ట్ చేస్తే టెంపరీ మెమొరీలో మాత్రమే ఉంటుంది. బట్ నువ్వు కాన్సెప్ట్ నేర్చుకొని, అంటే మన ఛానల్లో ఉండే కాన్సెప్ట్ నువ్వు చూసి తర్వాత క్వశ్చన్ ఆన్సర్ బైహార్ట్ చేయి. నేను బైహార్ట్ చేయొద్దని చెప్పట్లేదు, కాన్సెప్ట్ చదివి కాన్సెప్ట్ని అర్థం చేసుకొని ఆ క్వశ్చన్ సంబంధించిన ఆన్సర్ సంబంధించిన కాన్సెప్ట్ని అర్థం చేసుకొని నువ్వు బైహార్ట్ చేయి. నీకు క్లారిటీగా 85/85 వస్తుంది. సో నువ్వు కాన్సెప్ట్ ఫస్ట్, వితౌట్ కాన్సెప్ట్ యూ కెనాట్ గెట్ ఎనీథింగ్ నాన్న. సో ఫస్ట్ ఏ క్వశ్చన్ ఆన్సర్ చదివినా ఫస్ట్ కాన్సెప్ట్ చదువుకో. అందుకే మీకు గుర్తుందో లేదో, నేను కాన్సెప్ట్ చెప్పడం వల్ల 2 మార్క్స్ 1 మార్క్స్ చాలా ఈజీగా అయిపోతూ ఉంటాయి. నువ్వు ఏ చాప్టర్ అన్నా తీసుకో, ఫిజిక్స్లో 2 మార్క్స్ 1 మార్క్స్ చాలా మంది బైహార్ట్ కొడుతూ ఉంటారు. రాంగ్ అంటా నేను, బైహార్ట్ చేయకూడదు, ఫస్ట్ కాన్సెప్ట్ పెట్టుకో. అందుకే నువ్వు 4 మార్క్స్లో కానీ 8 మార్క్స్లో కానీ ఫస్ట్ కాన్సెప్ట్ చెప్తాను. ఆ కాన్సెప్టే 2 మార్క్స్ 1 మార్క్స్ ని కాపాడుతుంది నాన్న. ఆ కాన్సెప్ట్ నువ్వు నేర్చుకోవడం వల్ల 2 మార్క్స్ 1 మార్క్స్ చాలా ఈజీగా అయిపోతుంది. అక్కడ ఏ ప్రాబ్లం చేసినా, ఏ ఫార్ములా అప్లై చేసినా నువ్వు పెద్ద టెన్షన్ పడవు. అది ఆల్రెడీ 4 మార్క్స్లో వచ్చింది, అది ఆల్రెడీ 8 మార్క్స్లో వచ్చిందని చెప్తూ ఉంటాను. నువ్వు బాగా అబ్జర్వ్ చేయి. ఏ చాప్టర్ అన్నా నేను అప్లోడ్ చేసిన వీడియోస్ చూసుకో, కంప్లీట్గా 4 మార్క్స్ 8 మార్క్స్ అయితే 2 మార్క్స్ 1 మార్క్ నీకు ఈజీగా వచ్చేస్తుంది. కొత్త ఫార్ములా నువ్వు క్రియేట్ చేసి ఏం చేసేది ఉండదు, నీకు అక్కడ ఈజీ అయిపోతుంది. అందుకే ఫస్ట్ కాన్సెప్ట్ లెర్నింగ్ చేయి. ఆ కాన్సెప్ట్ లెర్నింగ్ కూడా మళ్ళీ ఇప్పుడు బుక్కులు నీ ముందర పెట్టుకొని ఇప్పుడు చదవాల్సిన అవసరం లేదు. మన ఛానల్లో ఉండే క్వశ్చన్ ఆన్సర్కి ముందు నేను కంపల్సరీ కాన్సెప్ట్ చెప్తా, ఆ కాన్సెప్ట్ చదువుకో చాలు. నువ్వు మళ్ళీ వేరే కాన్సెప్ట్ల కోసం ఎతకాల్సిన అవసరం లేదు. ఈ లాస్ట్ మూమెంట్లో మొత్తం బుక్కులని ముందర వేసుకొని చదవమని నేను చెప్పట్లేదు. కాన్సెప్ట్ కూడా ఆ క్వశ్చన్కి తగ్గట్టుగా కాన్సెప్ట్ ఏదో చూడు అంటున్నాను. అది మన ఛానల్లోనే ప్రొవైడ్ చేశాను నేను అని చెప్తున్నాను. సో కాబట్టి 100% క్లిస్టర్ క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసింటాను కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ ఫస్ట్ విను, తర్వాత క్వశ్చన్ ఆన్సర్ నేర్చుకో. నీకు ఈజీగా 85/85 వస్తాయమ్మా, డోంట్ వరీ. ఇప్పుడు ఓన్లీ క్వశ్చన్ ఆన్సర్ వితౌట్ కాన్సెప్ట్ నేర్చుకోవద్దు, రాయొద్దు, తప్పు. సో మన ఛానల్లో ఉండే కాన్సెప్ట్ ఫాలో కా చాలు. దాని తర్వాత ఈ క్వశ్చన్ ఆన్సర్స్ నేర్చుకో, ఎనఫ్. ఇంకా వేరేది అవసరం లేదమ్మా. క్లియర్, రైట్? నెక్స్ట్ ఏం చెప్పారంటే,
సార్ మాకు ఒక క్లారిటీ ఇవ్వండి సార్, 4 మార్క్స్లో ప్రాబ్లమ్స్ యాజ్ వెల్ యాజ్ పర్ బ్లూ ప్రింట్ ఓన్లీ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ నుండి ఉంది. సో ఓన్లీ ఆ లెసన్లో ప్రాబ్లమ్స్ వస్తాయా ఆర్ వేరే లెసన్స్లో కూడా వస్తాయా, ఇంకా 2 మార్క్స్కి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉందా, ఒకవేళ వస్తే ఏ లెసన్స్ నుండి వస్తాయి, ప్లీజ్ దీనిపైన క్లారిటీగా ఇవ్వండి సార్. నో వన్ ఆర్ రెస్పాండింగ్ ఫర్ దిస్ ప్రాపర్లీ, లేదా మీరు మోస్ట్ గన్ షాట్ ప్రాబ్లమ్స్ పైన ఒక వీడియో అయినా చేయండి సార్ అంటున్నారు. సరే, ఈ స్టూడెంట్ వైజ్ మనకు చెప్పిండేది ఏమంటే అమ్మా, రైట్, సో ఆ స్టూడెంట్ రెస్పాన్స్ ఏమంటే ఏ చాప్టర్ నుండి ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి నాన్న, ఇక్కడ బ్లూ ప్రింట్ ప్రకారం 4 మార్క్స్కి ప్రాబ్లమ్స్ వస్తాయి అలా కాదు నాన్న, ఏ చాప్టర్ నుండి అయినా సరే 2 మార్క్స్కి 4 మార్క్స్కి ప్రాబ్లమ్స్ అడగచ్చు. ఏ చాప్టర్ నుండి అయినా సరే బ్లూ ప్రింట్ ప్రకారం అడగాలని రూల్ ఎక్కడా లేదు నాన్న. అందుకే నీకు ఓన్లీ 1 మార్క్ 2 మార్క్ 4 మార్క్ 8 మార్క్ ఈ చాప్టర్ని చదువుకోండి అంటారే కానీ ఆ చాప్టర్లో ప్రాబ్లమ్స్ ఏ వస్తాయి ఎవరు చెప్పరు, రైట్. ఇప్పుడు ఈ చాప్టర్ నుండి 4 మార్క్స్ అడగకపోవచ్చు కానీ 2 మార్క్స్ అడుగుతాడు. మళ్ళీ అది ఎట్లా సార్, అది ఎవరు నాకు క్లారిటీ ఇవ్వడం లేదు, నేను ఇస్తాను. ఓకే, సరే చూడన్నా, ఫస్ట్ నేను ఒక పీడిఎఫ్ క్రియేట్ చేస్తానన్నా, అది కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెట్టింటాను. ఆ పీడిఎఫ్లో మొత్తం క్వశ్చన్స్ అన్నీ పెట్టింటాను నాన్న. అంటే టోటల్ ఒక్కొక్క చాప్టర్ యొక్క వెయిటేజ్ ఎంత, యాక్చువల్లీ దానిలో ఏ క్వశ్చన్ నువ్వు నేర్చుకోవాలా అవి నేర్చుకుంటే చాలు నాన్న. దాదాపుగా ఒక 65 పేజెస్ దాకా ఉంటుంది నాన్న. సో ఆ 85/85 స్కోర్ తేవడానికి నేను ఒక పీడిఎఫ్ క్రియేట్ చేశానమ్మా. ఆ పీడిఎఫ్ ప్రకారము ఒక్కొక్క చాప్టర్ నుండి ఎన్ని మార్క్స్ వస్తాయి, ఏ క్వశ్చన్ నేర్చుకుంటే చాలు 85/85 రావడం కోసం. ఏమర్థమవుతుందా? సో అది ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాన్న, తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఒక్కొక్కటి సాల్వ్ చేద్దాం. ఓకే, ఎస్. సో ఇప్పుడు నేను ఇచ్చే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా నేను ఆ 65 పేజెస్ పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తానన్న. ఆ పీడిఎఫ్లో ఒక్కొక్క చాప్టర్ యొక్క వెయిటేజ్, ఏవి చదవాలి అనేది క్లియర్గా నేను క్వశ్చన్స్ అన్ని డిస్ప్లే చేస్తాను. అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో, జాగ్రత్తగా చూడు. ఫస్ట్ ఇక్కడ నీ క్లారిటీ కోసం ఏం చేయాలంటే ఒక్కొక్క చాప్టర్ అని సెగ్రిగేట్ చేస్తా. అది కూడా నువ్వు చేయొద్దు, నేనే చేసి నీ పీడిఎఫ్లో పెడతా. నువ్వు అది కూడా టెన్షన్ పడద్దు, అర్థమవుతుందా? నీ టెన్షన్ కూడా నా మీద బారై, అర్థమవుతుందా? ఫస్ట్ నువ్వు ఫాలో కావాల్సినది ఏమంటే కాన్సెప్ట్, తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్. అవి మన ఛానల్లో పక్కాగా ఉన్నాయి. మన ఛానల్ ఇన్ఫర్మేషన్ రాస్తే చాలు, వేరేది నో నీడ్. నీకు 85/85 రావాలా, అది నా టార్గెట్. సో కాబట్టి 65 పేజెస్లో ఉండే ఆ పీడిఎఫ్ ఫాలో అయితే చాలు, 85/85 ఈజీగా వస్తుంది. 14 చాప్టర్స్కి క్రియేట్ చేశాను నాన్న. అవి కూడా మన ఛానల్ బేస్మెంట్తోనే ఉంటాయి. ఎట్లా చూడు, ఒక్కొక్కటి చూడు. ఫస్ట్ ఇక్కడ బ్లూ ప్రింట్ చూడు. బ్లూ ప్రింట్ వైజ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది మామూలుగా మోడల్ పేపర్ని బేస్ చేసుకొని క్రియేట్ చేసిండే బ్లూ ప్రింట్ నాన్న. ఈ బ్లూ ప్రింట్ ప్రకారం ఫస్ట్ 8 మార్క్స్ చూడు. 8 మార్క్స్ వైజ్ మీరు అబ్జర్వ్ చేస్తే మనకు తెలిసిండేది 8 మార్క్స్ ఏంటి అంటే 3 చాప్టర్స్ 8 మార్క్స్ వస్తాయి. ఏవేవి 8 మార్క్స్ వస్తారు చూడు. ఇది ఒక 8 మార్క్స్ వస్తుంది నాన్న. ఏదది? వర్క్ ఎనర్జీ పవర్. తర్వాత నెక్స్ట్ ఇంకో 8 మార్క్స్ ఎక్కడ వస్తుంది నాన్న? సో థర్మోడైనమిక్స్. నెక్స్ట్ ఇంకొక 8 మార్క్స్ ఎక్కడ వస్తుందమ్మా? ఆసిలేషన్స్. ఇవి టోటల్ 3 చాప్టర్స్ నాన్న. ఈ 3 చాప్టర్స్ 8 మార్క్స్ వస్తుంది. వర్క్ ఎనర్జీ పవర్, థర్మోడైనమిక్స్, ఆసిలేషన్స్. సరే సార్, ఈ 8 మార్క్స్ చాప్టర్స్ ఫస్ట్ మన దగ్గర ఉన్నాయి. 85/85 రావాలంటే ఈ 3 కవర్ చేయి. అర్థమవుతుందా? అది కూడా ఎలా కవర్ చేయాలా? ఫస్ట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. మనం 85/85 రావాలంటే విత్ చాయిస్తో సహా మనం అటెంప్ట్ చేయాలా. అర్థమవుతుందా? సో విత్ చాయిస్తో సహా మనం అటెంప్ట్ చేయాలా. ఎట్లా చేయాలా సార్? ప్లానింగ్ ఏంటి సార్? సో టోటల్ రీజన్ చెప్తా, ఒకటి జాగ్రత్తగా చూడు. ఫస్ట్ నువ్వు 8 మార్క్స్ చాప్టర్లు 3 లిస్ట్ అవుట్ ది. ఏవే 3? వర్క్ ఎనర్జీ పవర్, థర్మోడైనమిక్స్, ఆసిలేషన్స్. ఫస్ట్ ఈ 3 చాప్టర్స్లో ఓ 2 చాప్టర్ సెలెక్ట్ చేయి. ఈ 3 చాప్టర్స్లో ఒక 2 చాప్టర్ సెలెక్ట్ చేయి. ఆ 2 చాప్టర్స్లో ఉండే టోటల్ క్వశ్చన్ ఆన్సర్స్ కంప్లీట్ చేయి 8 మార్క్స్ సంబంధించి. అంటే సార్ ఇప్పుడు సపోజ్ వర్క్ ఎనర్జీ పవర్ తీసుకున్నాం అనుకో 4 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. థర్మోడైనమిక్స్ తీసుకున్నాం అనుకో 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఆసిలేషన్స్ తీసుకున్నాం అనుకో 3 క్వశ్చన్స్ ఉంటాయి, రైట్. సో ఇప్పుడు వర్క్ ఎనర్జీ పవర్ తీసుకుంటే 4 క్వశ్చన్స్ ఉంటాయి. ఏవేవి? వర్క్ ఎనర్జీ థీరం, తర్వాత నెక్స్ట్ కొలిజన్స్, తర్వాత లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, వర్టికల్ సర్క్యులర్ మోషన్. ఈ 4 చదివితే ఒక క్వశ్చన్ వస్తుందిరా. ఈ 4 చదివితే ఒక క్వశ్చన్ వస్తుంది. ఒక ట్యాగ్ ప్రాబ్లం కూడా ఇస్తాడు. ఒక క్వశ్చను, ఒక ట్యాగ్ ప్రాబ్లం. అర్థమవుతుందా? ఇది వర్క్ ఎనర్జీ పవర్ నుండి వచ్చేది. నువ్వు ఏ క్వశ్చన్ పేపర్ అన్నా తీసుకో.
ఒక ట్యాగ్ ప్రాబ్లము ఆ 4 క్వశ్చన్స్లో క్వశ్చన్ ఇస్తాడు వర్క్ ఎనర్జీ పవర్ నుండి. థర్మోడైనమిక్స్ తీసుకుంటే అందులో 3 క్వశ్చన్లు ఉంటాయి. థర్మోడైనమిక్స్లో 3 క్వశ్చన్స్ ఏవేవి? సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్స్ టు 6, కార్నాట్స్ ఇంజను, ఐసోథర్మల్ అడియాబాటిక్ డెరివేషన్స్. సో ఈ 3 క్వశ్చన్స్లో నుండి ఒక క్వశ్చన్ వస్తుంది నాన్న. అర్థమవుతుందా? ట్యాగ్ ప్రాబ్లం దీనికి రాదు, కానీ నేనైతే చేసింటాను. థర్మోడైనమిక్స్లో ఒకవేళ ట్యాగ్ ప్రాబ్లం ఇచ్చినా మీరు టెన్షన్ పడకూడదు అన్న ఉద్దేశంతో చేసింటాను. బట్ 99% దీని ట్యాగ్ ప్రాబ్లం లేదు, ఓన్లీ క్వశ్చన్ మాత్రమే ఇస్తాడు. ఒకవేళ వాడు ఇవ్వాలనుకుంటే ఒక ట్యాగ్ ప్రాబ్లం అది మన ఛానల్లోనే పెట్టింటాను. తర్వాత మన ఛానల్లో ఉండే ట్యాగ్ ప్రాబ్లమ్స్ దాటి నువ్వు చదవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఆసిలేషన్స్. ఆసిలేషన్స్లో 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఏవేవి 3 క్వశ్చన్స్ ఉంటాయి? ఒకటి కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ క్వశ్చన్ ఒకటి, సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్. తర్వాత ప్రొజెక్షన్ ఆఫ్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ ఒక క్వశ్చన్, టైం పీరియడ్ ఆఫ్ సింపుల్ పెండులం. ఆ 3 క్వశ్చన్లో ఒక క్వశ్చన్ వస్తుంది. కంపల్సరీగా ట్యాగ్ ప్రాబ్లం ఒకటి వస్తుంది, గ్యారంటీ. అంటే నీకు ట్యాగ్ ప్రాబ్లం వచ్చేది ఎన్ని చాప్టర్లు? 2 చాప్టర్లు. ఏవేవి? వర్క్ ఎనర్జీ పవర్, ఆసిలేషన్స్. ఒకవేళ థర్మోడైనమిక్స్లో ఇవ్వాలనుకున్నా అది కూడా ట్యాగ్ ప్రాబ్లమ్స్ మన ఛానల్లోనే ఉంటాయి. సో ట్యాగ్ ప్రాబ్లమ్స్ ఈ 3 చాప్టర్స్ నేను కంప్లీట్ చేశానన్నా. వర్క్ ఎనర్జీ పవర్ కానీ, థర్మోడైనమిక్స్ కానీ, ఆసిలేషన్స్ కానీ మన ఛానల్లో ఉండే ట్యాగ్ ప్రాబ్లమ్స్ వీడియో చేసుకుంటే చాలు. నో నీడ్ ఆఫ్ ఎనీ అదర్ ప్రిపరేషన్, రైట్? బట్ నా ఉద్దేశంలో వర్క్ ఎనర్జీ పవర్, ఆసిలేషన్స్ నుండి ట్యాగ్ ప్రాబ్లమ్స్ ఇచ్చే స్కోప్ ఎక్కువగా ఉంటుంది. వెరీ రేర్ కేసెస్లో థర్మోడైనమిక్స్లో ట్యాగ్ ప్రాబ్లం అడిగే స్కోప్ ఉంటుంది. ఓకే, బట్ మనం ఎందుకు నెగిటివ్ ఆలోచించడం? ట్యాగ్ ప్రాబ్లం కూడా ఇస్తాడు అనుకొని చదివేస్తే అయిపోలే, ఓ 4-5 ప్రాబ్లంలకి ఏమవుతుంది, రైట్? సరే, ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, జాగ్రత్తగా ఈ 3 చాప్టర్లో ఏవన్నా 2 చాప్టర్స్ మీరు సెలెక్ట్ చేసుకోండి అంటున్నా కదా. మీరు ఏ 2 చాప్టర్లు సెలెక్ట్ చేసుకున్నా జాగ్రత్తగా చూడు, మనకు లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ ఉండాలి ఎప్పుడైనా, రైట్? ఇప్పుడు సపోజ్ నువ్వు వర్క్ ఎనర్జీ పవర్తో పాటు ఈ రెండిట్లో ఏ చాప్టర్నా సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నువ్వు వర్క్ ఎనర్జీ పవర్ ఒక చాప్టర్ సెలెక్ట్ చేసావు అనుకో, ఎన్ని నేర్చుకోవాలా? 4 నేర్చుకోవాలా. అందులో ఎన్ని వస్తాయి? 1 వస్తుంది. నువ్వు థర్మోడైనమిక్స్, వర్క్ ఎనర్జీ పవర్ అన్నావు అనుకో, 4+3 ఎన్ని నేర్చుకోవాలా? 7 నేర్చుకోవాలా. అలా కాదు సార్, వర్క్ ఎనర్జీ పవర్ ఆసిలేషన్స్ నేను తీసుకున్నాను అన్నావు అనుకో, 4+3 7 నేర్చుకుంటే 2 వస్తాయి. అట్లా చేయొద్దు, అలా చేయొద్దు. ఫస్ట్ నువ్వు నేర్చుకోవాల్సినది ఏమంటే థర్మోడైనమిక్స్, ఆసిలేషన్స్, ఈ 2 కంప్లీట్ చేయి. ఏ 2 కంప్లీట్ చేయమంటన్నా? థర్మోడైనమిక్స్, ఆసిలేషన్స్. ఫస్ట్ ఈ 2 కంప్లీట్ చేయి. ఈ రెండిట్లో ఉండే 3+3 టోటల్ 6 క్వశ్చన్స్ నేర్చుకో. దాని కాన్సెప్ట్, దానికి సంబంధించిన క్వశ్చన్ ఆన్సర్ మన ఛానల్లో క్లియర్గా అప్లోడ్ చేసిన, రైట్? ఫస్ట్ నువ్వు చేయాల్సినది ఏమంటే థర్మోడైనమిక్స్, ఆసిలేషన్స్ 3+3 6 క్వశ్చన్స్ నేర్చుకోవాలా. దానిలో మళ్ళీ వదిలేసేది అట్లాంటి పెట్టుకోవద్దండి. సో థర్మోడైనమిక్స్లో ఉండే 3 క్వశ్చన్స్ నేర్చుకోవాలా, ఆసిలేషన్స్లో ఉండే 3 క్వశ్చన్స్ కంపల్సరీగా నేర్చుకో, అలాంగ్ విత్ ట్యాగ్ ప్రాబ్లమ్స్. అప్పుడు నీకేమవుతుంది? ఒక్కసారి ఆలోచన చేయి. 3+3 6 క్వశ్చన్స్ నేర్చుకుంటావు. 6 క్వశ్చన్స్లో 2 క్వశ్చన్స్ వచ్చేస్తాయి. ఏమందరికి అర్థమవుతుందా? సో 6లో 2 వచ్చేస్తాయి. హ్యాపీ సార్. ఒకవేళ వాడు ట్యాగ్ ప్రాబ్లం ఇవ్వాలనుకుంటే థర్మోడైనమిక్స్ లెస్ వెయిటేజ్ అని చెప్పాను, తక్కువ ఛాన్సెస్ ఉంటుంది, లెస్ ప్రాబిలిటీ, లెస్ ఛాన్స్ టు గెట్ ట్యాగ్ ప్రాబ్లం అన్నాను. ఆసిలేషన్స్ ఒక్కటే నీకు ట్యాగ్ ప్రాబ్లం వస్తుంది, కాబట్టి ఈజీగా నువ్వు పర్ఫామ్ చేయొచ్చు. అర్థమవుతుందా? అదే నువ్వు వర్క్ ఎనర్జీ పవర్తో పాటు ఈ రెండిట్లో ఏదోటి మిక్స్ చేసావనుకో, ట్యాగ్ ప్రాబ్లంలో ఎక్కువ ప్రెషర్ తీసుకోవాల్సి వస్తుంది నువ్వు. అర్థమవుతుందా? అది కూడా 7 క్వశ్చన్స్ నేర్చుకోవాల్సి వస్తుంది. అట్లా పెట్టుకోవద్దు. ఏమందరికి అర్థమవుతుందా? సో కాబట్టి ఫస్ట్ ఈ 2 చాప్టర్స్ కంప్లీట్ చెయ్యి. థర్మోడైనమిక్స్, ఆసిలేషన్స్ ఫస్ట్ కంప్లీట్ చెయ్యి. ఆ కంప్లీట్ చేసిన తర్వాత వర్క్ ఎనర్జీ పవర్లోకి వెళ్ళిపో. ఏమర్థమవుతుందా? సో ఈ 3+3 6, ఈ 6లోనే 2 వస్తాయి గ్యారంటీ. మీ 8 మార్క్స్ అయిపోయా, వాటికి కథం రా. ట్యాగ్ ప్రాబ్లమ్స్తో సహా కంప్లీట్ అయిపోతుంది. నాకు విత్ చాయిస్ కూడా రాస్తాను సార్, టైం ఉంది సార్, ఏమవుతుంది సార్ అంటే వర్క్ ఎనర్జీ పవర్ కూడా నేర్చుకో. అవి కూడా మీకు విత్ కాన్సెప్ట్తో పాటు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మన ఛానల్లోనే ఉంటాయి. కాబట్టి వర్క్ ఎనర్జీ పవర్ కూడా 4 క్వశ్చన్స్ నేర్చుకో, ఒక్కటి వస్తుంది. అర్థమవుతుందా? బట్ ఏది ఇస్తాడో మనం చెప్పలేం, దానిలో ఎప్పుడు గెస్ చేసుకోవద్దు నాన్న. ఇదే ఇస్తాడో అదే ఇస్తాడో, నువ్వు ఏదైతే సెలెక్ట్ చేస్తావో, నువ్వు ఏవైతే పక్కన పెట్టింటావో అవే నీకు పబ్లిక్లో వస్తాయి. అర్థమవుతుందా? ఎప్పుడు అట్లా గెస్ చేయొద్దు. ఆ చాప్టర్ తీసుకుంటే ఆ చాప్టర్ టోటల్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయి. కాబట్టి థర్మోడైనమిక్స్ రిస్క్ తీసుకోవద్దు, 3 చదువుకో. ఆసిలేషన్స్ రిస్క్ తీసుకోవద్దు, 3 చదువుకో. అడిగిన 8 మార్క్స్ కంప్లీట్. ట్యాగ్ ప్రాబ్లమ్స్, ఆసిలేషన్స్ మీద ఫోకస్ చేయి. తర్వాత థర్మోడైనమిక్స్లో ఉండే ప్రాబ్లమ్స్ చూడు. అయిపోయా, 8 మార్క్స్ కంప్లీట్ రా. నాకు ఇంకా టైం ఉంది సార్, నేను ఇంకా ఎక్స్ట్రా కూడా రాయాలనుకుంటాను సార్, దెన్ యూ గో ఫర్ వర్క్ ఎనర్జీ పవర్. వర్క్ ఎనర్జీ పవర్ అలాంగ్ విత్ ట్యాగ్ ప్రాబ్లమ్స్ 4 క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకో.
అప్పుడు నీకు 8 మార్క్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అర్థమవుతుందా? సో నేను ఇంకా ఏం చెప్తానంటే ఫస్ట్ ఈ 2 చాప్టర్స్ కంప్లీట్ చేసేసేయి అలాంగ్ విత్ ట్యాగ్ ప్రాబ్లమ్స్. 8 మార్క్స్ పబ్లిక్ అయిపోయా, పక్కన పెట్టు. లాస్ట్లో నీ టోటల్ ఫిజిక్స్ ప్రిపరేషన్ అంతా అయిపోయిన తర్వాత వర్క్ ఎనర్జీ పవర్లో 4 క్వశ్చన్స్లో టైం వేస్ట్ చేసుకోవద్దు. ఎందుకంటే ఇది నువ్వు ఎక్స్ట్రా ఛాయిస్ కింద నేర్చుకుంటాను, రైట్? కాబట్టి ఫస్ట్ నీ ఫోకస్ 8 మార్క్స్, అర్థమవుతుందా? 2 చాప్టర్స్, ఆసిలేషన్స్, థర్మోడైనమిక్స్, 3 + 3 6 క్వశ్చన్స్ అలాంగ్ విత్ ట్యాగ్ ప్రాబ్లమ్ ఫస్ట్ కంప్లీట్ చేయి. టోటల్ 8 మార్క్స్ అయిపోయినాయా? 8 మార్క్స్ అయిపోయిన తర్వాత 4 మార్క్స్, 2 మార్క్స్, 1 మార్క్ అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ లాస్ట్లో ఈ వర్క్ ఎనర్జీ పవర్ 4 క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకో. అర్థమవుతుందా? నువ్వు 8 మార్క్స్కి ఎక్కువ టైం స్పెండ్ చేస్తే 4 మార్క్స్, 2 మార్క్స్, 1 మార్క్ ఎఫెక్ట్ పడతాయి. కాబట్టి ఫస్ట్ ఈ 2 చాప్టర్స్ కంప్లీట్ చేసి హోల్డ్లో పెట్టుకో. 8 మార్క్స్ కంప్లీట్, రైట్ సార్. నెక్స్ట్ 4 మార్క్స్ ఓకే. 4 మార్క్స్ అయిన తర్వాత 2 మార్క్స్, 1 మార్క్ అయిన తర్వాత అప్పుడు ఇది నేర్చుకో. నీకు విత్ చాయిస్ నీకు హెల్ప్ అవుతుంది. అర్థమవుతుందా? ఇది చాప్టర్ 4 క్వశ్చన్స్ అలాంగ్ విత్ ట్యాగ్ ప్రాబ్లమ్స్ లాస్ట్లో చదువుకో. అర్థమవుతుందా? లాస్ట్లో చదువుకో. క్లియర్? ఇది 8 మార్క్స్ కంప్లీట్. ఇది 8 మార్క్స్ కాన్సెప్ట్ నాన్న. ఇప్పుడు 8 మార్క్స్ తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే నెక్స్ట్ ఇవి 8 మార్క్స్ 2 చాప్టర్స్, ఆసిలేషన్స్, థర్మోడైనమిక్స్ అలాంగ్ విత్ ట్యాగ్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిన తర్వాత 4 మార్క్స్ రా. 4 మార్క్స్ ఏ చాప్టర్స్ ఉన్నాయి సార్? 4 మార్క్స్లో ఫస్ట్ నువ్వు అబ్జర్వ్ చేస్తే ఈ చాప్టర్ ఉంది నాన్న. 4 మార్క్స్లో ఫస్ట్ ఈ చాప్టర్ ఉంది, రైట్? సో ఈ చాప్టర్ వచ్చేసి మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ రా, ఫస్ట్ చాప్టర్ ఇక్కడ. ఓకే, రైట్. నెక్స్ట్ 4 మార్క్స్ ఎలా ప్రిపేర్ కావాలో చూడండి స్టెప్ బై స్టెప్. 8 మార్క్స్ అయిపోయింది కదా. 4 మార్క్స్లో ఫస్ట్ నువ్వు ఈ 4 మార్క్స్ ఉన్నానా ఏముంది? మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. ఓకే, ఇదో క్వశ్చన్. తర్వాత నెక్స్ట్ 4 మార్క్స్ ఎక్కడి నుండి రావచ్చు? మోషన్ ఇన్ ఏ ప్లేన్. తర్వాత నెక్స్ట్ 4 మార్క్స్ ఎక్కడ రావచ్చు? లాస్ ఆఫ్ మోషన్. తర్వాత నెక్స్ట్ ఇక్కడ 4 + 4 అన్నానా, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్. తర్వాత నెక్స్ట్ 4 మార్క్స్ గ్రావిటేషన్. తర్వాత నెక్స్ట్ 4 మార్క్స్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్. నెక్స్ట్ 4 మార్క్స్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్. 4 + 4 థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. నెక్స్ట్ 4 కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. నెక్స్ట్ 4 వేవ్స్. ఇవి టోటల్ నాన్న, అంతేనా? సో ఇప్పుడు ఈ 4 మార్క్స్ బేస్ చేసుకొని ఎలా ప్రిపేర్ కావాలో ఫస్ట్ వితౌట్ చాయిస్ ప్లాన్ చేయి, తర్వాత విత్ చాయిస్ పోదు. అన్నీ ఒకటే చారకే కంప్లీట్ చేయాలని ఆశపడద్దు. అర్థమవుతుందా? రివిజన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, రైట్? ఫస్ట్ 8 మార్క్స్ 2 క్వశ్చన్స్ 2 చాప్టర్స్, ఆసిలేషన్స్, థర్మోడైనమిక్స్ పక్కన బారే విత్ ట్యాగ్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ 4 మార్క్స్. 4 మార్క్స్ యాక్చువల్గా ఎన్ని ఇస్తాడు? 12 ఇస్తాడు, రైట్? సో 4 మార్క్స్ ఎన్ని ఇస్తాడంటే 12 క్వశ్చన్స్ ఇస్తాడు. 8 క్వశ్చన్స్ రాయాలి, అంతేనా? సో ఇది మన టార్గెట్ కదా. సో 12 క్వశ్చన్స్ ఎట్లా ఇస్తాడు చూడు. దీంట్లో క్వశ్చన్ ఇస్తాడు, అంతేనా? దీంట్లో క్వశ్చన్ ఇస్తాడు. ఈ లాస్ ఆఫ్ మోషన్లో క్వశ్చన్ ఇస్తాడు. సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్లో 2 క్వశ్చన్స్, గ్రావిటేషన్ 1 క్వశ్చన్, సాలిడ్స్ 1 క్వశ్చన్, ఫ్లూయిడ్స్ 1 క్వశ్చన్, థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ 2 క్వశ్చన్స్, కైనెటిక్ థియరీ ఆఫ్ 1 క్వశ్చన్, వేవ్స్ 1 క్వశ్చన్. కాబట్టి 1 2 4 5 6 7 9 10 11 12 ఈ 12 క్వశ్చన్స్ ఈ చాప్టర్స్ నుండి ఇస్తాడు, అంతేనా? ఇందులో ఇంటెలిజెంట్గా ఎలా కంప్లీట్ చేయాలా సార్? జాగ్రత్తగా చూడు. ఒక్కొక్క చాప్టర్ డిస్కస్ చేస్తూ వెళ్దాం. ఫస్ట్ మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్లో ప్రాబ్లమ్స్ ఇస్తాడు. జాగ్రత్త వినండి అమ్మ, డౌట్స్ అడిగిన స్టూడెంట్స్ కూడా ఇక్కడ క్లారిటీ అయిపోతుంది. ప్రాబ్లమ్స్ ఇస్తాడు, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇస్తాడు. సో అవి మన ఛానల్లో ఉండేవి చూసుకుంటే చాలు. మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ ప్రాబ్లమ్ సపరేట్ వీడియో చేసింటాను, 4 మార్క్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసింటాను, అవి చేస్తే చాలు. ఇంకా ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి, నో నీడ్. అర్థమవుతుంది? అవన్నీ చేసి టైం వేస్ట్ చేసుకోదా. ఒక్క చాప్టర్ చదివినాడు అంత చాప్టర్ చదివినా నీకు ఏదో ఒకటి ఇబ్బందిగా ఉంటుందన్న. నువ్వు మొత్తం ఇప్పుడు సపోజ్ నీ దగ్గర 25 ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకో, ఆ ఒక్క చాప్టర్ ఎగ్జామ్కి ఉన్నప్పుడు 25 ప్రాబ్లమ్స్ నువ్వు నేర్చుకుంటావు. కానీ 14 చాప్టర్స్ నుంచి చదువుకోవాలి అన్నప్పుడు ఇంటెలిజెన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. రివిజన్ చేయడానికి టైం ఎక్కువగా ఉండాలి. అన్నీ చదివి టైం వేస్ట్ చేసుకోవద్దు, నా సిన్సియర్ అడ్వైస్. ఓకే, సో కాబట్టి ఫస్ట్ ఇక్కడ మోషన్ ఏ స్ట్రైట్ లైన్లో 4 మార్క్స్తో పాటు ప్రాబ్లం కూడా అడుగుతాడు. అంటే ప్రాబ్లము ప్లస్ థియరీ రెండు చదువుకోవాల్సిందే. సో ప్రాబ్లము ప్లస్ థియరీ అన్న అంటే 4 మార్క్స్ థియరీ క్వశ్చన్స్ నేర్చుకోవాలి, దానిలో కంపల్సరీగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి నేర్చుకుంటే ఒక్క 4 మార్క్స్ వస్తుంది. మన ఛానల్లో ఉన్నాయి, అవి చూసుకో చాలు. నెక్స్ట్ మోషన్ ఇన్ ఏ ప్లేన్, దానిలో 4 మార్క్స్ వస్తుంది. ఇది మ్యాక్సిమం థియరీ అన్న.
థియరీలో ఉండే 4 మార్క్స్ నేర్చుకుంటే చాలు, ప్రాబ్లమ్స్ అవసరం లేదు. అర్థమవుతుందా? ఆ థియరీలో కూడా 4 మార్క్స్ అన్ని చదువుకోవడానికి ట్రై చేయి, ఏది కూడా వదిలిపెట్టద్దు. అది మన ఛానల్లోనే ఉన్నాయి, ఆల్ 4 మార్క్స్ మోషన్ ఏ ప్లేన్, అవి చూసుకో చాలు. సో కాబట్టి స్ట్రైట్ లైన్లో అయితే థియరీలో ఉండే 4 మార్క్స్ ప్రాబ్లమ్స్ నేర్చుకోవాలి, రైట్. మోషన్ ఏ ప్లేన్లో అయితే థియరీ, మ్యాక్సిమం థియరీనే ఇస్తాడు. నెక్స్ట్ లాస్ ఆఫ్ మోషన్. లాస్ ఆఫ్ మోషన్లో కూడా థియరీతో పాటు ప్రాబ్లం కూడా ఇచ్చే స్కోప్ ఉంటుంది. అర్థమవుతుందా? లాస్ ఆఫ్ మోషన్లో కూడా మ్యాక్సిమం ప్రాబ్లమే స్కోప్ పోడు, బట్ ఒకవేళ థియరిటికల్గా థియరీలో ఉండే 4 మార్క్స్ ఎక్కువగా చదువుకో, ఏది లాస్ ఆఫ్ మోషన్కి. అర్థమవుతుందా? బట్ దీనిలో ప్రాబ్లం ఎప్పుడు వస్తుందంటే 2 మార్క్స్ అడిగే స్కోప్ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా చూడు. మోషన్ ఏ స్ట్రైట్ లైన్లో థియరీ 4 మార్క్స్ అలాంగ్ విత్ ప్రాబ్లం. మోషన్ ఏ ప్లేన్ ఓన్లీ థియరీలో ఉండే 4 మార్క్స్. నెక్స్ట్ లాస్ ఆఫ్ మోషన్ ఓన్లీ థియరీలో ఉండే 4 మార్క్స్. అది కూడా మన ఛానల్లో ఆల్ 4 మార్క్స్ లాస్ ఆఫ్ మోషన్ ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాను, బ్యాంకింగ్ ఆఫ్ రోడ్ కాన్సెప్ట్తో సహా. సో అది చూసుకో చాలు, రైట్. సో కాబట్టి నువ్వు ఓన్లీ థియరీలో ఉండే 4 మార్క్స్, ఇక్కడ థియరీలో ఉండే 4 మార్క్స్, ఇక్కడ మాత్రం స్ట్రైట్ లైన్లో థియరీలో ఉండే 4 మార్క్స్తో పాటు ప్రాబ్లం చదవాలా. గుర్తుపెట్టుకో, ఎలా కంప్లీట్ చేయాలో నీకు చెప్తున్నాను స్టెప్ బై స్టెప్. అవి చూసుకుంటే నీకు 4 మార్క్స్ గ్యారెంటీ వచ్చేస్తాయి. నెక్స్ట్ నాన్న, తర్వాత సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్లో 2 4 మార్క్స్ ఉన్నాయి. ఇక్కడ నువ్వు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సినది ఏంటంటే థియరీలో ఉండే 4 మార్క్స్తో పాటు ఒక ప్రాబ్లం అడుగుతాడు నాన్న. అంటే ఇక్కడ 2 పాసిబిలిటీస్ ఉంటాయి. సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్లో 2 4 మార్క్స్ థియరీ నిండే రావచ్చు, అంటే థియరీలో ఉండే 4 మార్క్స్ నిండే రావచ్చు, లేదా థియరీ నుండి ఒక 4 మార్క్, ఒక ప్రాబ్లం అడగచ్చు 4 మార్క్స్కి. కాబట్టి 2 ఛాన్స్ ఉంది ఇక్కడ, 2 ఛాన్స్ ఉంది ఇక్కడ. కాబట్టి ప్రాబ్లమ్స్ మస్ట్ అండ్ షుడ్ యూ హ్యావ్ టు ప్రిపేర్ అలాంగ్ విత్ థియరీ. ఓకేనా? నెక్స్ట్ గ్రావిటేషన్. గ్రావిటేషన్లో ఓన్లీ థియరీలో ఉండే 4 మార్క్స్ అయితే చాలు. మీకు ఆల్రెడీ ఒక 5 క్వశ్చన్స్ చెప్పింటాను గ్రావిటేషన్, అవి చూసుకోవచ్చాలి. దానిలో ఉండే ఒక క్వశ్చన్ గ్యారంటీ. మన ఛానల్ దాటి ఏ క్వశ్చన్ బయటికి పోదు, ప్రతి ఒక్క క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసింటాను, అవి చూసుకో చాలు. నో నీడ్ ఆఫ్ ఎనీ అదర్ మెటీరియల్, ఎనీ అదర్ ఛానల్ రిక్వైర్డ్. ఓకే, మన ఛానల్ నువ్వు చూసుకో, ఎనఫ్ నా 85/85 గ్యారంటీ, రైట్. సో కాబట్టి ఇక్కడ మోషన్ ఏ స్ట్రైట్ లైన్ థియరీలో ఉండే 4 మార్క్స్ మన ఛానల్లోనే ఉన్నాయి, రైట్. తర్వాత ప్రాబ్లం. అర్థమవుతుందా? నువ్వు పాస్ చేసి రాసుకుంటే నీకు మొత్తం నోట్స్ అంతా ఒక చోటు ఉండిపోతుంది, రైట్. ఇప్పుడు నువ్వు 8 మార్క్స్ తీసుకున్నావు, 2 చాప్టర్స్, 3 + 3 6 క్వశ్చన్స్ అలాంగ్ విత్ ట్యాగ్ ప్రాబ్లమ్స్ చూడుకోకుండా రాయి నోట్స్లో, అయిపోయి కదా. నీ దగ్గర 8 మార్క్స్ అన్నీ ఒక చోటు ఉంటుంది, ఇంకా రివిజన్ చేయాల్సిన అవసరం ఉండదు, రైట్. ఒకవేళ నీ కాన్సెప్ట్ ఇంకా రిమెంబరెన్స్ ఉండాలి, లాస్ట్ మూమెంట్ వరకు నీకు ఈ ఛానల్లో వీడియోస్ అన్నీ అప్లోడ్ అయి ఉంటాయి ఆల్రెడీ, రైట్. అవన్నీ నువ్వు వన్స్ అగైన్ యూ హ్యావ్ టు రీకమ్ బ్యాక్. అర్థమవుతుందా? సో నేను ఒక ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేస్తానన్న మన ఛానల్లో. ప్లేలిస్ట్లోకి పోయి కూడా ఆల్ 8 మార్క్స్, ఆల్ 4 మార్క్స్, ఆల్ 2 మార్క్స్, ఆల్ 1 మార్క్ కూడా సెగ్రిగేట్ చేసి పెడతాను నాన్న. సో నువ్వు దాన్ని బట్టి నువ్వు లాస్ట్ మూమెంట్లో కూడా నాకు ఈ థియరీ ఎలా వచ్చింది సార్, నాకు ఈ కాన్సెప్ట్ ఇంకోసారి నాకు రివైజ్ కావాలి సార్, ఈ క్వశ్చన్ ఆన్సర్ ఇంకోసారి నేను వినాలనుకుంటానని సార్ అంటే సింపుల్ రా, చాలా జాగ్రత్తగా విను. ఇప్పుడు మన ఛానల్లో నీకు చాలా సింపుల్, నువ్వు నేర్చుకోండేది రివిజన్ చేయాలి, వెరిఫై చేయాలన్నప్పుడు ఇంకో పాయింట్ కూడా చెప్తా. మన ఛానల్లో వీడియోస్ అన్నీ ఉంటాయిగా. ఇప్పుడు నువ్వు చాప్టర్ సెలెక్ట్ చేసుకోరా, మోషన్ ఇన్ ఏ ప్లేన్ సెలెక్ట్ చేసుకో. సెలెక్ట్ చేసుకొని నువ్వు ఒక క్వశ్చన్ ప్లే చేయి. అర్థమవుతుందా? కాన్సెప్ట్ అంతా వినింటావు, రైట్. ఏది రివిజన్లో నేను చెప్పేది, ఒక క్వశ్చన్ ప్లే చేయి. నేను క్వశ్చన్ ఆన్సర్ చదువుతూ ఉంటాను కదా, జస్ట్ నువ్వు ఆ ఆన్సర్ని జాగ్రత్త వెళ్ళు, నువ్వు వింటూ వెళ్ళు, క్లోజ్ యువర్ ఐస్, జస్ట్ రిమెంబర్ ఆడేం ఆన్సర్ ఉంది, ఆ కాన్సెప్ట్ నాకు క్లారిటీగా బ్రెయిన్లో ఉందా లేదా, ఒక్కసారి జస్ట్ అది ప్లే చేసి జస్ట్ విను, క్లోజ్ యువర్ ఐస్ అండ్ లిజన్ ద కాన్సెప్ట్ వాట్ ఐ సెడ్. సో నేను ఏదైతే చెప్పానో అది ఒకసారి చూడు, కళ్ళు మూసుకొని జస్ట్ విను, నీ కాన్సెప్ట్ రివిజన్ అయిపోతుంది, ఫార్ములాస్ బ్రెయిన్లో ఉండిపోతాయి. మర్చిపోయినా అంటున్నవే ఆ పాయింట్ రాదు ఇంకా. అర్థమవుతుందా? సో ఆ క్వశ్చన్ ఆన్సర్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నీకు రివిజన్ అయిపోతుంది. నువ్వు అలా రివిజన్కి కూడా నువ్వు యూట్యూబ్ ఛానల్ని యూజ్ చేసుకోవచ్చు. మన వీడియోస్ నీకు హెల్ప్ అవుతాయి నాన్న ఇండైరెక్ట్గా. కాబట్టి జస్ట్ వీడియో ప్లే చేయి, క్లోజ్ యువర్ ఐస్, రివైజ్ చేయి, ఏం రాస్తున్నాం, మనం నేర్చుకోండేది కరెక్టా కాదా వెరిఫికేషన్ చేసుకుంటూ వెళ్ళు. ఎక్కడైనా మిస్ అయింది, ఎక్కడ నీకు స్ట్రక్ అయింది బ్రెయిన్లో, స్టాప్ ద వీడియో, పాస్ ద వీడియో అండ్ యూ కెన్ సీ వాట్ హ్యాపెన్ దేర్. అలా నువ్వు రివిజన్ చేయడం స్టార్ట్ చేయాలి. అలా నెంబర్ ఆఫ్ టైమ్స్ నువ్వు వింటూ ఉంటే నీ కాన్సెప్ట్ లోపల వెళ్ళిపోతుందిరా. ఇంక నువ్వు ఎక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. 85 నీకు గ్యారెంటీ వస్తాయి బాబు, గుర్తుపెట్టుకో. నువ్వు హార్డ్ వర్క్ చేయి, మన ఛానల్ పెట్టుకో, నీకు అయిపోతుంది, ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది, రైట్. సరే, తర్వాత ఇక్కడ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్లో థియరీ నేర్చుకోవాలి 4 మార్క్స్, తర్వాత ప్రాబ్లమ్స్ కూడా నేర్చుకోవాలి. ఆ ప్రాబ్లం వీడు ఒక్కటే నాది బ్యాలెన్స్, అది నేను చేస్తాను, రైట్.
తర్వాత గ్రావిటేషన్, ఓన్లీ థియరీ క్వశ్చన్స్ నేర్చుకో చాలు నాన్న, ఈజీగా అయిపోతుంది. మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్, ఇది కూడా థియరీ నాన్న. సో థియరీలో ఉండే 4 మార్క్స్ అవుతే చాలు, నో నీడ్ ఆఫ్ ఎనీ ప్రాబ్లమ్స్. అర్థమవుతుందా? నెక్స్ట్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్, ఇది చాయిస్ వదిలేసాయి, డోంట్ రీడ్. ఇది చాయిస్ వదిలేసాయి. ఎందుకు సార్ అంటే ఫ్లూయిడ్స్లో 12 to 14 క్వశ్చన్స్ ఉన్నాయి 4 మార్క్స్, అందులో ఒకటి వస్తుందిరా, దానికోసం 14 కాన్సెప్ట్స్ చదవాల. ఎందుకు టెన్షన్ పడతావు? 12 ఇస్తాడు, 8 రాయాల, కాబట్టి ఒకటి తీసేస్తే నీకు మ్యాక్సిమం ఎంత వస్తుంది? 11 క్వశ్చన్స్ నేర్చుకుంటావు. 11 క్వశ్చన్స్లో 8 క్వశ్చన్స్ ఉంటాయి, నీకు అప్పుడు కూడా విత్ ఛాయిస్ను నేర్చుకున్నట్లేగా. ఎందుకు టెన్షన్ పడతాను? కాబట్టి ఫ్లూయిడ్స్ 4 మార్క్స్ చదవద్దు, ఛాయిస్ వదిలేసే. 14 క్వశ్చన్స్లో ఒకటి వస్తుంది, ఎందుకంత టెన్షన్ పడతావు? ఒక క్వశ్చన్ కోసం 14 క్వశ్చన్ చదవాల బాబు, ఎందుకంత రిస్క్ తీసుకుంటావు? డోంట్ వరీ, రిమూవ్ దట్ వన్. అప్పుడు 11లో 8, నేను నీకు ఎగ్జాక్ట్గా 8కి 8 చెప్పట్లేదు కదా, 11 క్వశ్చన్స్ నీకు నేర్పిస్తానా, 11 చాప్టర్స్ 4 మార్క్స్ నీకు నేర్పిస్తానా, అందులో 8 వస్తే చాలు కదరా మనకు, రైట్? సో కాబట్టి జాగ్రత్త విను, ఫ్లూయిడ్స్ 4 మార్క్స్, డోంట్ ప్రిపేర్. ఓ చాప్టర్ తగ్గిపోయా, రైట్? ఓకే సార్, ఇది పక్కన పెట్టేసి, ఓకేనా? నెక్స్ట్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, ఇది గ్యారంటీగా 2 క్వశ్చన్స్ వస్తాయి 4 మార్క్స్వి. అందులో థియరీ చూసుకోవాలా, ప్రాబ్లం కూడా చూసుకోవాలి. థియరీ ప్లస్ ప్రాబ్లం నాన్న, క్లారిటీగా రాస్తున్నాను, నువ్వు స్క్రీన్ షాట్ తీసుకున్నా చాలు నాన్న, దాన్ని బట్టి ప్రిపేర్ అయిపో చాలు. సో థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో థియరీ ఉంటుంది, థియరీలో ఉండే 2 ఇవ్వచ్చు, లేదా థియరీలో ఉండే 4 మార్క్స్ ఒక క్వశ్చను, ప్రాబ్లమ్స్లో ప్రాబ్లం అడగచ్చు. అది కూడా నేను ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేసింటా, ప్రతి ఒక్కటి మన ఛానల్లో ఉంటాయి, నువ్వు జస్ట్ వాచ్ చేయాలంతే. అర్థమవుతుందా? అది జాగ్రత్తగా చూసుకో. తర్వాత నెక్స్ట్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. ఈ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్లో థియరీ క్వశ్చన్స్లో నిండా ఒక క్వశ్చన్ వస్తుంది నాన్న. సో థియరీలో ఏవైతే 4 మార్క్స్ ఉన్నాయో దాని నిండా ఒక క్వశ్చన్ వస్తుంది, గ్యారంటీగా మన ఛానల్లో అన్నీ ఉంటాయి, అవి చూసుకో చాలు. థియరీలో ఒక క్వశ్చన్ గ్యారంటీ. నెక్స్ట్ వేవ్స్, వేవ్స్లో కూడా అంతేనా 4 క్వశ్చన్స్ అట్లుంటాయి, థియరీలో ఉండే క్వశ్చన్ చదువుకో చాలు. సో థియరీలో ఉండే 4 మార్క్స్ కంప్లీట్ చేసుకుంటే చాలు. అంటే నీకు ప్రాబ్లమ్స్ 4 మార్క్స్ ఎక్కడికి స్కోప్ ఉంటుంది? స్ట్రైట్ లైన్లో, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్లో, థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, ఆ 3 చాప్టర్ల ప్రాబ్లమ్స్ చూసుకుంటే చాలు. ఇంకా మిగతా చాప్టర్స్ అన్నీ కూడా థియరీ క్వశ్చన్స్ అవన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్ అవైలబిలిటీలో ఉన్నాయి, నువ్వు చూసుకుంటే చాలు. అంటే అప్పుడు టోటల్ ఎన్ని క్వశ్చన్స్ మన యూట్యూబ్ ఛానల్ ద్వారా కవర్ అవుతాయి? 1 2 3 5 6 7, ఇది తీసేసాను అన్న, 7 9 10 11 క్వశ్చన్స్ అయిపోయాయి కదరా. నువ్వు రాయాల్సినది 8 రా పబ్లిక్కి. మన ఛానల్ నువ్వు చదువుకున్న 11 క్వశ్చన్స్ యూ కెన్ డూ ఇట్. ప్రతి ఒక్క క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసింటే నా క్వశ్చన్స్ నేర్చుకో చాలు, సింపుల్, రైట్? సో ఇది స్క్రీన్ షాట్ తీసుకో హ్యాపీగా. ఇది నో నీడ్, ఫ్లూయిడ్స్ నో నీడ్. ఇది మీ టోటల్ 4 మార్క్స్ ఒక కథ, రైట్? ఓకే సార్. నెక్స్ట్ 2 మార్క్స్ బేస్ చేసుకొని ఏం చేయాలా సార్? నాన్న 2 మార్క్స్ ఎలా క్రియేట్ చేయాలో చూడరా ఒకసారి. 2 మార్క్స్ మీరు అబ్జర్వ్ చేస్తే నాన్న, ఈ 2 మార్క్సే 85 రాకోకుండా చేసేది ఇదేరా, 2 మార్క్సే. అర్థమవుతుందా? మీరు 2 మార్క్స్ అబ్జర్వ్ చేయండి, టోటల్ ఒక్కో చాప్టర్ని ఒకటి ఇచ్చింటాడు చూడు ఒకసారి, ఒక్కొక్క చాప్టర్ని ఒకటి ఇచ్చింటాడు 2 మార్క్స్. అంటే అన్ని చాప్టర్ల 2 మార్క్స్ చదువుకోవాలా అని అర్థం, అంతేనా? సో కాబట్టి ప్రతి చాప్టర్ 2 మార్క్స్ చదివేటప్పుడు ఇక్కడ నీకు రాకపోవడానికి రీజన్ ఇదేరా. అంటే వాడు ఏ దాంట్లో ప్రాబ్లమ్స్ ఇస్తాడో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, రైట్? అది చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ ఇక్కడ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ 2 మార్క్స్ రా. ఈ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లోనా థియరీ చదువుకోవాలి. ఆ థియరీలో కూడా గుర్తుపెట్టుకోరా, మీకు యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ ప్రతి ఒక్క చాప్టర్ని 2 మార్క్స్ అడుగుతాడు, రైట్? అందులో ఇక్కడ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లో 2 మార్క్స్ చదువుకోవాలి, 4 మార్క్స్ చదువుకోవాలి, ప్రాబ్లమ్స్ కూడా చూడాలి. అర్థమవుతుందా? యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ నుండి కథ అది. యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లో ఏంటి సార్ అంటే, నువ్వు 2 మార్క్స్ క్వశ్చన్స్ కంప్లీట్ చేయి, 4 మార్క్స్ కూడా 2 మార్క్స్ అడుగుతాడు. అది నేను క్లారిటీగా మన యూట్యూబ్ ఛానల్లో నేను పెట్టినాను. 4 మార్క్స్ కూడా 2 మార్క్స్ అడుగుతారు, చాలామంది మర్చిపోతారు రా అని, అది కూడా చూసుకో. ప్రాబ్లమ్స్ కూడా నేను స్పెసిఫికేషన్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఈ ప్రాబ్లమ్స్ కూడా 2 మార్క్స్ అడగచ్చు అని. కాబట్టి మన ఛానల్ చూసుకో చాలు, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ నీకు వచ్చేస్తాయి. 2 మార్క్స్ గ్యారంటీ యూ కెన్ అచీవ్. ఎందుకంటే ఎట్లు ఇస్తాడో ఎవరు గెస్ చేయలేరు నాన్న. ఓన్లీ 2 మార్క్స్ నుండి అడగచ్చు, లేదా 4 మార్క్స్ నుండి 2 మార్క్స్ అడగచ్చు, ప్రాబ్లం నుండి 2 మార్క్స్ అడగచ్చు, ఎవ్వరు గెస్ చేయలేరు. గుర్తుపెట్టుకో, అర్థమవుతుందా? సరే, నెక్స్ట్ మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్.
ఈ మోషన్ స్ట్రైట్ లైన్లో ఏం చేస్తాడు సార్ అంటే, ఇదిగో 2 మార్క్స్ ఒకటి వస్తుంది అన్న, మ్యాక్సిమం థియరీరా, థియరీలో ఉండే 2 మార్క్స్ చదువుకుంటే చాలు. మోషన్ స్ట్రైట్ లైన్లో ప్రాబ్లం ఎప్పుడు అడగలేదు. సో కాబట్టి మోషన్ స్ట్రైట్ లైన్లో థియరీలో ఉండే 2 మార్క్స్ నేర్చుకుంటే చాలు నాన్న. నెక్స్ట్ మోషన్ ఇన్ ఎ ప్లేన్. ఈ మోషన్ ఇన్ ఎ ప్లేన్లో థియరీలో ఉండే 2 మార్క్స్తో పాటు ప్రాబ్లం ఇక్కడ అడిగే స్కోప్ ఉంటుందిరా 2 మార్క్స్కి, గుర్తుపెట్టుకో. మోషన్ ఇన్ ఏ ప్లేన్లో థియరిటికల్గా థియరీలో ఉండే 2 మార్క్స్ కంప్లీట్ చేయడంతో పాటు ప్రాబ్లం కూడా అడిగే స్కోప్ ఉంటుంది. ఆ ప్రాబ్లమ్స్ కూడా నేను ఆల్రెడీ చెప్పింటాను యూట్యూబ్ ఛానల్లో, అవి చూసుకుంటే చాలు, గుర్తుపెట్టుకో. నెక్స్ట్ లాస్ ఆఫ్ మోషన్. ఈ లాస్ ఆఫ్ మోషన్లో 2 మార్క్స్లో ఉండే థియరీతో పాటు ప్రాబ్లం అడిగే స్కోప్ ఉంటుంది. అంటే 2 మార్క్స్లో ఉండే క్వశ్చన్ అడగచ్చు, లేదా ప్రాబ్లం అని అడగచ్చు. అది ఎవ్వరు గెస్ చేయలేరు. అర్థమవుతుందా? కొంతమంది ప్రాబ్లమ్స్ ఏ దాంట్లో ఇస్తాడో తెలియదు సార్, ఎవరు చెప్పలేరు అంటున్నారు కదా, ఇదే రీజన్ నాన్న. సో కాబట్టి ఇక్కడ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లో ప్రాబ్లమ్స్ చదువుకోవాలా. స్ట్రైట్ లైన్లో ఇంతవరకు 2 మార్క్స్కి ఏ ప్రాబ్లం అడగలేదు. నెక్స్ట్ మోషన్ ఏ ప్లేన్లో వాడు థియరీలో ఉండే 2 మార్క్స్ అడుగుతాడు. అది నాకు బోర్ కొడతాను సార్ అని క్వశ్చన్ అనుకుంటే అప్పుడు ప్రాబ్లంలో ఉండే 2 మార్క్స్ అడగచ్చు. బట్ వెరీ రేర్ కేసెస్, అందుకే స్టార్ పెడతా. ఓకే, ఇంతవరకు అడగలేదు, వెరీ రేర్ కేసెస్ ఆ ప్రాబ్లం అడిగే స్కోప్ ఉంటుంది. నెక్స్ట్ లాస్ ఆఫ్ మోషన్లో థియరీలో ఉండే 2 మార్క్స్ అడగచ్చు. మ్యాక్సిమం థియరీలో ఉండేదానికే పోతాడు రా, కొన్ని చోట్ల నా ప్రాబ్లంలోకి వెళ్ళిపోతాడు. మీ టఫ్ పేపర్ వచ్చినప్పుడు ప్రాబ్లంలో కూడా ఎంటర్ అయ్యే స్కోప్ ఉంటుంది అన్న. కాబట్టి ఇట్లా స్టార్ పెడతాను. స్టార్ పెడితే రీజన్ ఏంటి అంటే మ్యాక్సిమం వెళ్ళొచ్చు అని. బట్ మోస్ట్ ప్రాబిలిటీ థియరీ చూసుకో, అర్థమవుతుందా? సో మోస్ట్ ప్రాబిలిటీ థియరీనే చూసుకున్నానా. బట్ ఇలా స్టార్ పెట్టినప్పుడు అంటే 50-50 ఛాన్సెస్ అని అర్థం. అర్థమవుతుందా? ఇలా స్టార్ పెట్టాను అంటే 50% ఛాన్స్ మాత్రమే ఉంటుంది ప్రాబ్లమ్స్ చదువుకోవడానికి. అర్థమవుతుందా? సో నా అడ్వైజ్ ఏంటంటే ఫస్ట్ థియరీ మొత్తం నేర్చేసుకో, అన్ని చాప్టర్స్ థియరీ మొత్తం కంప్లీట్ చేసుకో. అర్థమవుతుందా? తర్వాత ఏ చాప్టర్లో ప్రాబ్లమ్స్ స్పెసిఫిక్గా వస్తాయో ఆ చాప్టర్లో ఉండే ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేయి. తర్వాత స్టార్ మార్క్ ఉండేది కంప్లీట్ చేయి. అర్థమవుతుందా? నువ్వు ఆ చాప్టర్ తీసుకొని స్టార్ ప్రాబ్లమ్స్కి ఎక్కువ టెన్షన్ పడి అట్లా చేయొద్దు. 50% ప్రాబిలిటీ ఉండేది లాస్ట్ చూసుకుందాం. అర్థమవుతుందా? సో టార్గెట్ వస్తా చూడు, ఫస్ట్ 8 మార్క్స్ 2 చాప్టర్స్ అయిపోయి సార్. 4 మార్క్స్ టోటల్ 11 క్వశ్చన్స్ కంప్లీట్ అవ్వడానికి పట్టే 9 చాప్టర్స్ నేను కంప్లీట్ చేసి ఉంటాను మీకు, రైట్? ఆ 9 చాప్టర్స్ ఫస్ట్ కంప్లీట్ చేసేసుకో. 4 మార్క్స్, 8 మార్క్స్ అయిపోయా, 4 మార్క్స్ అయిపోయా. నెక్స్ట్ 2 మార్క్స్ రా. 2 మార్క్స్లో అన్ని చాప్టర్స్ థియరీ కంప్లీట్ చేయి. తర్వాత ప్రాబ్లం స్పెసిఫిక్గా స్టార్ లేని ప్రాబ్లం ఎక్కడైతే రాసింటానో ఆ చాప్టర్లో ఉండే ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేయి. తర్వాత స్టార్ ఉండే ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసుకుంటూ రా అని చెప్తాను. అర్థమవుతుందా? నెక్స్ట్ వర్క్ ఎనర్జీ పవర్. ఈ వర్క్ ఎనర్జీ పవర్లో థియరీలో ఉండే 4 మార్క్స్ అడుగుతాడు. ట్యాగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, ఆ ట్యాగ్ ప్రాబ్లంలో 2 మార్క్స్ అడిగే స్కోప్ ఉంటుంది గ్యారంటీగా. నెక్స్ట్ అంటే వాడు థియరీలో ఉండేదన్నా అడగచ్చు, లేదా ట్యాగ్ ప్రాబ్లంలో ఉండే 2 మార్క్ అన్నా 2 మార్క్స్కి అడగచ్చు. కాబట్టి నీకు వేస్ట్ కాదు, నువ్వు ట్యాగ్ ప్రాబ్లం చదివితే నీకు వేస్ట్ కాదు, అది 2 మార్క్స్ కూడా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్. ఈ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ థియరీ యాజ్ వెల్ యాజ్ ప్రాబ్లం రెండు చదవాల్సిందేనన్న. అంటే 2 మార్క్స్ నీకు థియరీలో ఉండే 2 మార్క్స్ చదవాలి, ప్రాబ్లమ్స్ కూడా నువ్వు ప్రిపేర్ కావాలి, 2 మార్క్స్కి అడిగే స్కోప్ ఉంటుంది. నెక్స్ట్ గ్రావిటేషన్. గ్రావిటేషన్ థియరీలో ఉండే 2 మార్క్స్ చదవడంతో పాటు ప్రాబ్లం కంపల్సరీగా చదవాల. సో నేను సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్, గ్రావిటేషన్, ప్రాబ్లమ్స్, తర్వాత ఫ్లూయిడ్స్లో 2 మార్క్స్ 1 మార్క్ చెప్తే నేను టోటల్ సిలబస్ నేను చెప్పినట్లే, రైట్? ఇంకా నీకు ఎక్కడ వేస్ట్ చేయలేదు నాన్న. అర్థమవుతుందా? ప్రతి ఒక్కటి చెప్పినట్లే, ఓన్లీ 2 to 3 వీడియోస్ చేయాలి నేను. ఏది? ఫ్లూయిడ్స్లో ఉండే 2 మార్క్స్ 1 మార్క్ ప్రాబ్లమ్స్, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్లో ఉండే ప్రాబ్లమ్స్, గ్రావిటేషన్లో ఉండే ప్రాబ్లమ్స్, అంతే. ఈ 3 వీడియోస్ చేస్తే టోటల్ ఫస్ట్ ఇయర్ సిలబస్ అంతా మన ఛానల్లోనే ఉంది. అర్థమవుతుందా? నువ్వు హ్యాపీగా విని అర్థం చేసుకుని 85/85 తెచ్చుకోవచ్చు. ఓకే, తర్వాత సో గ్రావిటేషన్లో కూడా దేర్ మస్ట్ బి ఎ ఛాన్స్, థియరీలో ఉండే 2 మార్క్స్తో పాటు ప్రాబ్లం కూడా అడగచ్చు, గుర్తుపెట్టుకో. నెక్స్ట్ సాలిడ్స్ థియరీ ప్లస్ ప్రాబ్లం. అంటే వాడు థియరీలో ఉండే 2 మార్క్స్ అడగడంతో పాటు ప్రాబ్లం కంపల్సరీ అడుగుతాడు. అందుకే చాలామంది 2 మార్క్స్ భయపడతా ఉంటారు. ఎందుకు సార్ అంటే వాడు థియరీలో ఇస్తే హ్యాపీరా, కానీ ప్రాబ్లమ్స్ ఏవిస్తాడో చాలామంది అర్థం కాదు నాన్న. అందుకే చిన్న ప్రాబ్లమ్స్ కూడా నేను చేస్తూ వెళ్తూ ఉంటాను నాన్న, రైట్? సరే, సో సాలిడ్స్లో కూడా ప్రాబ్లమ్స్ వెళ్ళలేదు అనుకుంటా, దాని మీద కూడా ఒక వీడియో చేద్దాం. ఏమవుతుంది, మీరు ఫస్ట్ ఇంత లోపల 8 మార్క్స్ 4 మార్క్స్ థియరీలో 2 మార్క్స్ థియరీస్ అన్ని కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళు. అవన్నీ కూడా మన ఛానల్లోనే ఉన్నాయి. నెక్స్ట్ ఫర్దర్ డేస్లో అంతా కూడా 2 మార్క్స్ 1 మార్క్ వీడియోస్ అన్ని వరుసగా రిలీజ్ చేస్తూ వెళ్తాను. సో నెక్స్ట్ వీక్ అంతా మీకు ప్రాబ్లమ్స్ వీడియో పెట్టేస్తాను.
ఆ ప్రాబ్లం వీడియో పెట్టిన తర్వాత టాప్ 12 ప్రాబ్లమ్స్ కూడా నేను లిస్ట్ ఇస్తానమ్మా. అర్థమవుతుంది? దాని సొల్యూషన్స్ కూడా చేస్తాను, అవి చూసుకున్నా చాలు. అర్థమవుతుందా? టాప్ 12 ప్రాబ్లమ్స్ కూడా నేను చెప్తాను. అర్థమవుతుందా? సరే, డోంట్ వరీ. సరే, ఫస్ట్ ఇక్కడ ప్రస్తుతానికైతే సాలిడ్స్లో థియరీలో ఉండే 2 మార్క్స్, అందుకే ఫస్ట్ థియరీలో ఉండే 2 మార్క్స్ కంప్లీట్ చేయండి. తర్వాత స్టార్ లేకోకుండా ఉండే ప్రాబ్లం చాప్టర్స్ తీసుకోండి, కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళండి. నెక్స్ట్ ఫ్లూయిడ్స్లో కూడా థియరీలో ఉండే 2 మార్క్స్ రావచ్చు, ప్రాబ్లం కూడా అడగచ్చు. నెక్స్ట్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, ఓన్లీ థియరీ రా, పక్కా దీనిలో ప్రాబ్లమ్స్ అడగండి అన్న 2 మార్క్స్. సో ఫ్లూయిడ్స్లో థియరీలో ఉండే 2 మార్క్స్తో పాటు ప్రాబ్లం, అంటే వాడు థియరీలో ఉండే 2 మార్క్స్ సెలెక్ట్ చేయొచ్చు, అది వద్దనుకుంటే ప్రాబ్లం కూడా ఇవ్వచ్చు, గుర్తుపెట్టుకో. నెక్స్ట్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో ఓన్లీ థియరీలో ఉండే క్వశ్చన్స్ చూసుకో చాలు. నెక్స్ట్ థర్మోడైనమిక్స్లో ఓన్లీ థియరీలో ఉండే 2 మార్క్స్. నెక్స్ట్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్, ఓన్లీ థియరీలో ఉండే 2 మార్క్స్. ఆసిలేషన్స్ థియరీలో ఉండే 2 మార్క్స్, ఒకవేళ కష్టంగా అడిగితే వాడు ప్రాబ్లమ్స్ కూడా చదవాల్సిందే ఈ ఆసిలేషన్స్లో. వేవ్స్ థియరీలో ఉండే థియరీలో ఉండే 2 మార్క్స్. అర్థమవుతుందా? వేవ్స్ థియరీలో ఉండే 2 మార్క్స్. సో ఇది టోటల్ మీ 2 మార్క్స్ ఒక్క కథరా. దేని నుండి థియరీ ఇస్తాడు, దేని నుండి ప్రాబ్లం వెళ్తాడు. ఫస్ట్ థియరీ అంతా కంప్లీట్ చేసుకుంటూ పో. అన్ని చాప్టర్ 2 మార్క్స్ మన ఛానల్లోనే ఉంటాయి. ఇంకా నెక్స్ట్ ఫర్దర్ డేస్లో 2 మార్క్స్ 1 మార్క్ కూడా రిలీజ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను నాన్న. ఇంకా ప్రాబ్లమ్స్ కూడా మ్యాక్సిమం చాప్టర్స్ని కంప్లీట్ చేసి ఉంటాను. ఒక 3 to 4 చాప్టర్స్ ప్రాబ్లమ్స్ చేయలేదు అంతే, ఇంక అన్నీ కవర్ అయినాయి. అర్థమవుతుందా? సో ఈ 14 చాప్టర్స్ నుండి 14 క్వశ్చన్స్ ఇస్తాడు వాడు 2 మార్క్స్. దేనిలో థియరీ ఇస్తాడు, దేనిలో ప్రాబిలిటీ ఆఫ్ ఆస్కింగ్ ప్రాబ్లమ్స్ అనేది కూడా చెప్పాను. ఈ స్క్రీన్ షాట్ తీసుకో చాలు. ఈ వేవ్స్లో కూడా ప్రాబ్లం అడిగే స్కోప్ ఉంటుందన్న, బట్ 50% ఛాన్స్, 50% ఛాన్స్ నాన్న, 50% ఛాన్స్. కాబట్టి నువ్వు ఫస్ట్ ఈ అన్ని చాప్టర్స్ నుండి థియరీ కంప్లీట్ చేసుకుంటూ పో. ప్రాబ్లమ్స్ డ్యామ్ షూర్గా వచ్చే చూడు. యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, తర్వాత సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్, వర్క్ ఎనర్జీ పవర్, గ్రావిటేషన్, సాలిడ్స్, ఫ్లూయిడ్స్, ఆసిలేషన్స్. ఇంకా ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ప్రాబ్లమ్స్, వేవ్స్, తర్వాత లాస్ ఆఫ్ మోషన్ ఏ ప్లేన్. టేక్ స్క్రీన్ షాట్. సో థియరీలో ఏమిస్తాడు, ప్రాబ్లమ్స్ ఏవి ప్రిపేర్ కావాలా, ఆ ప్రాబ్లమ్స్ కూడా మన యూట్యూబ్ ఛానల్లోనే ఉన్నాయి. రైట్. నెక్స్ట్ అమ్మ, ఇప్పుడు 1 మార్క్ బేస్ చేసుకొని చూద్దాం నాన్న. 1 మార్క్ బేస్ చేసుకొని ఏం చేయొచ్చు సార్ అంటే, 1 మార్క్వి 9 క్వశ్చన్స్ ఇస్తాడు. రైట్, యు ఆల్రెడీ నో దట్. 1 మార్క్వి 9 క్వశ్చన్స్ ఇస్తాడు. ఆ 9 చాప్టర్స్ కంప్లీట్ చేస్తే చాలు, నీకు మ్యాక్సిమం చాప్టర్స్ 1 మార్క్ కూడా నేను అప్లోడ్ చేస్తుంటాను నాన్న. 1 మార్క్వి టెక్స్ట్ బుక్ వెనకాల చదివితే చాలు, నో నీడ్ ఎక్స్ట్రా ఇవ్వడు. నీకు ఎక్సైజ్ ప్రాబ్లమ్స్, లేకపోతే ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, అక్కడ 2 మార్క్స్వి ట్యాగ్ ప్రాబ్లమ్స్కి 4 మార్క్స్కి అడిగే స్కోప్ ఉంటుందే తప్ప 1 మార్క్కి ఏ ప్రాబ్లం అడగడు. 1 మార్క్ ఓన్లీ టెక్స్ట్ బుక్ వెనకాల ఉండే మల్టిపుల్ చాయిస్, ఫిల్ ఇన్ ది బ్లాక్, 1 వర్డ్, దానిలో నిండే ఇస్తాడు. అవన్నీ నేను కంప్లీట్ చేస్తాను. నో నీడ్ ఆఫ్ ఎనీ ఎక్స్ట్రా ప్రిపరేషన్. దానికి వేరే దగ్గర నుంచి చేయాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? ప్రాబ్లమ్స్లో ఇంకొంతమంది డౌట్ ఉంటుంది, సార్ ఇంటెక్స్ట్ ఇస్తాడా ఎక్సైజ్ ఇస్తాడా? 2 ఇస్తాడు. రెండిట్లో ఏదన్నా ఇవ్వచ్చు, ఇంటెక్స్ట్ ఇవ్వచ్చు, ఎక్సైజ్ ఇవ్వచ్చు. అందుకే నేను నా ఛానల్లో మీకు ఎక్సైజ్తో పాటు ఇంటెక్స్ట్ ఎగ్జాంపుల్స్ కూడా చేసి ఉంటాను. మోస్ట్ ఇంపార్టెంట్, అవి చూసుకుంటే చాలు, మళ్ళీ ఎక్స్ట్రా ప్రిపరేషన్ అవసరం లేదు. 1 మార్క్ మీ మెటీరియల్లో 1 మార్క్ ఏవైతే మల్టిపుల్ చాయిస్, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, 1 వర్డ్ ఉంటాయో అవి చూస్తే చాలు, ఎక్స్ట్రా అవసరం లేదు. ఆ 9 చాప్టర్స్ ఏవేవి? ఒకటి యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, ఇంకోటి మోషన్ ఎ స్ట్రైట్ లైన్, ఇంకొకటి మోషన్ ఎ ప్లేన్, తర్వాత లాస్ ఆఫ్ మోషన్, తర్వాత గ్రావిటేషన్, సాలిడ్స్, ఫ్లూయిడ్స్, నెక్స్ట్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్, వేవ్స్. ఇవి 1 మార్క్ నాన్న. ఈ 1 మార్క్ ఓన్లీ మన ఛానల్లో ఉండేట్టు చూసుకుంటే చాలు. అది కూడా బై హార్ట్ చేయకూడదు. ప్రతిదానికి రీజన్ చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాను. రివిజన్ బాగా చేయాలి. అర్థమవుతుంది? ఫస్ట్ అర్థం చేసుకో. ఏదైనా ఒక ప్రాబ్లం 1 మార్క్లో ఇచ్చినంటే డైరెక్ట్ ఆన్సర్ పెట్టడం కాదు, అది చేయగలగాలి. ఎందుకంటే మర్చిపోతే నువ్వు చేయగలగాలి, చేస్తే నీకు ఆన్సర్ వస్తుంది. అర్థమవుతుందా? సో కాబట్టి నేర్చుకో, అర్థం చేసుకొని నేర్చుకో, అది ఇంపార్టెంట్. ఓకే, సో ఈ 1 మార్క్ మన ఛానల్ నుండి చూసుకుంటే చాలు నాన్న. మీ టెక్స్ట్ బుక్ వెనకాల మీ మెటీరియల్ ఉంటే చాలు. బట్ మెటీరియల్లో ఓన్లీ డైరెక్ట్గా ఆన్సర్స్ ఇస్తాడు, బట్ ఐఎమ్ గివింగ్ సొల్యూషన్స్ ఆల్సో ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ 1 మార్క్ క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చి ఉంటాను. కాబట్టి నువ్వు జస్ట్ ఆ వీడియోని ప్లే చేసి
ఐస్ క్లోజ్ చేసుకో చాలు. ప్లే చేసి జస్ట్ క్లోజ్ యువర్ ఐస్, రిమెంబర్. సో ఈ క్వశ్చన్ నేను 1 మార్క్ కొత్త క్వశ్చన్ చదువుతూ ఉంటాను, దానికి ఆన్సర్ నీకు గుర్తుందా లేదా, అలా రివిజన్ చేసుకోవాలా. ఎవరు అడగడానికి వేరే వాడు ఉండండి నాన్న. 1 మార్క్ 2 మార్క్స్ చాలామంది కష్టపడుతూ ఉంటారు. నువ్వేం చేయాలా, 1 మార్క్ వీడియో ఓపెన్ చేయి, అర్థమవుతుందా, అప్లై చేయి, ఒక క్వశ్చన్ చదువుతూ ఉంటా. ఒక క్వశ్చన్ చదివిన వెంటనే నీకు ఆన్సర్ నేను చెప్పక ముందే నీకు ఆన్సర్ రావాలి. అప్పుడు నీ ప్రిపరేషన్ కరెక్ట్ అన్నట్లు లెక్క. ఇప్పుడు నేను బిట్ నువ్వు నేను చదువుతూ ఉంటాను, వీడియోలో చదువుతూ ఉంటాను, ఆ చదివిన వెంటనే నీకు ఆన్సర్ గుర్తుకు రావాలి, అర్థమవుతుందా. అప్పుడు నేను రివిజన్ పర్ఫెక్ట్గా చేస్తాను అని అర్థం. ఇంకా నువ్వు నో నీడ్ ఆఫ్ ఎనీ చెకింగ్, రైట్. సో అది నీకు గుర్తుకు రాలేదు, ఆన్సర్ తప్పు చెప్పావు, లేదా వీడియో ఎక్కడ మిస్ అవుతుందో చూడు, మళ్ళీ వన్స్ అగైన్ రీగైన్, మళ్ళీ వెనకాల నుండి స్టార్ట్ చేయి, మళ్ళీ ఒక్కసారి మళ్ళీ స్క్రోల్ చేయి బ్యాక్ వీడియో, మళ్ళీ ప్లే చేయి, క్వశ్చన్ ఆన్సర్ నాకంటే ముందే నువ్వు చెప్పగలగాలి అక్కడ. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ముందుగా చెప్పాలి. అలాగే రివిజన్ అయిపోతుంది, ఇంకా నువ్వు చెప్పినట్లేగా, అర్థమవుతుందా. వర్చువల్గా నేను చెప్పించుకున్నట్లు నీకు, రైట్. వర్చువల్గా నేను చెప్తూ ఉంటాను, నువ్వు వింటూ ఉన్నావు అంతే, రైట్. సో జస్ట్ క్లోజ్ యువర్ ఐస్, ఆన్సర్ ద ప్రాబ్లమ్స్. సో ఒక్కొక్క క్వశ్చన్కి ఆన్సర్ చేసుకుంటూ పోవాలి, అలా నీకు రివిజన్ అయిపోతుంది అన్న, అర్థమవుతుందా. సో జాగ్రత్తగా, అందుకే ఈ వీడియోస్ వల్ల, వీడియో క్లాసెస్ వల్ల నీకు అంత హెల్ప్ అవుతుంది. నువ్వు నెంబర్ ఆఫ్ టైమ్స్, ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ యూ కెన్ రివైజ్ దెమ్. నువ్వు ఎవరి మీద డిపెండ్ కావాల్సిన అవసరం లేదు, జస్ట్ మన ఛానల్ నమ్ముకో చాలు. దాని ప్రతి ఒక్క వీడియో, ప్రతి ఒక్క కాన్సెప్ట్, ప్రతి ఒక్కటి క్లారిటీగా నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాను. నువ్వు జస్ట్ క్లోజ్ యువర్ ఐస్, కేర్ఫుల్గా రివైజ్ చేసుకుంటూ వెళ్ళు, యూ గెట్ యువర్ థింగ్, రైట్. ఇది 1 మార్క్వి, ఓకే. ఇప్పుడు నేను ఇవన్నీ కూడా మీరు అంత టెన్షన్ పడుకోకుండా ఉండడానికి, ఓకే, నేను ఒక పీడిఎఫ్ చేశానని చెప్తున్నాను కదా, ఆ పీడిఎఫ్ బేస్ చేసుకొని చూడు. సో ఇదే నేను క్రియేట్ చేసిందే పీడిఎఫ్ నాన్న. ఇందులో దాదాపు ఒక 65-62 పేజెస్ ఉంటాయి ఆ బోత్ సైడ్స్, ఓకే. అంటే మ్యాక్సిమం ఒక 35 పేపర్స్, అంటే 14 చాప్టర్స్ సంబంధించి దానిలో క్వశ్చన్స్ అన్నీ ఒకే చోట ఫ్రేమ్ చేసి ఉంటాను, నువ్వు కన్ఫ్యూజ్ కాకూడదు అని. అది కూడా నేనే చేసిన. ఏం చేస్తాం సార్ చూడన్న, ఇందులో ఏంటి అంటే ఈ ఫిజిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో ఫస్ట్ చూడన్న, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. ఆ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లో దీని ఒక వెయిటేజ్ బ్రాకెట్లో ఇచ్చింట 1 మార్క్ అండ్ 2 మార్క్స్, రైట్. చూడు కావాల్సిన ఇక్కడ నాన్న. సో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో రైట్. సో ఇప్పుడు ఇక్కడ ఈ పీడిఎఫ్లో నాన్న ఫస్ట్ చాప్టర్ చూడు, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. అందులో ఇక్కడ ఇలా క్లోజ్డ్ బ్రాకెట్స్లో మీకు ఇచ్చింటా నాన్న, దాని ఒక టోటల్ వెయిటేజ్ 1 మార్క్ 2 మార్క్స్. సో దీంట్లో మనం ఏం చేసినామంటే, ఓకే, సో దీంట్లో మనం ఏం చేసినామంటే మొత్తం క్వశ్చన్స్ అన్ని లిస్ట్ ఇచ్చేసినాం రా. 1 మార్క్ ఏ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇంకా నువ్వు ఇది ప్రింట్అవుట్ తీసుకొని జస్ట్ నువ్వు ప్రింట్అవుట్ తీసుకున్నా, లేకపోతే గూగుల్ డ్రైవ్లో నేను ప్లేస్ చేసి ఉంటాను ఇది పీడిఎఫ్ మొత్తం అంతా, నువ్వు మొత్తం ఫోన్లో పెట్టుకుంటావు. ఫోన్లో జస్ట్ 1 మార్క్ ఇది చూడు, ఈ క్వశ్చన్ చూడు, ఆన్సర్ నీకు గుర్తు రావాలి, అర్థమవుతుందా. సో ఇలా నీకు రివిజన్కి ఈ పీడిఎఫ్ ఫైల్ నీకు ఎక్కువ హెల్ప్ అవుతుంది. మళ్ళీ ప్రింట్అవుట్ తీసుకొని డబ్బులు కూడా వేస్ట్ చేసుకోవద్దు. సింపుల్గా నువ్వు గూగుల్ డ్రైవ్ ఓపెన్ చేసి నువ్వు ఒక్కొక్క క్వశ్చన్ చూడు, పాస్కల్ ఇస్ ద యూనిట్ ఫార్, ఆన్సర్ నువ్వు చెప్పేసేయాల. నెక్స్ట్ వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్, ఆన్సర్ చెప్పేసే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫిజికల్ క్వాంటిటీ, అట్లా ప్రతి ఒక్క 1 మార్క్ ఇక్కడ రాపించింటాను, రైట్. సో ఇలా ప్రతి ఒక్క 1 మార్క్ నీ దగ్గర ఉంటుంది. ఆ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ చాప్టర్ నుండి డైరెక్ట్గా నువ్వు ఆన్సర్స్, ఇప్పుడు నీ దగ్గర క్వశ్చన్ ఇలా ఉంది, ఎస్ సార్, ఓ పేపర్ పక్కన పెట్టుకో, ఆన్సర్స్ రైట్. నీకు ఎక్కడైనా మిస్ అయ్యిందా, లేకపోతే దీనికి ఆన్సర్ నాకు అర్థం కాలేదా, గో టు అవర్ ఛానల్, జస్ట్ టేక్ ద వీడియో, వాచ్ ద వీడియో అండ్ గెట్ క్లారిటీ. తర్వాత క్లోజ్ ద వీడియో, వన్స్ అగైన్ యూ కెన్ రివైజ్ దట్. అలా నువ్వు ఫస్ట్ వీడియోలో చూసి 1 మార్క్ అన్నీ నేర్చుకున్న తర్వాత అవి నాకు గుర్తున్నాయా లేదా అని సెల్ఫ్ రివిజన్, సెల్ఫ్ ఎవాల్యుయేషన్ కోసం ఈ పీడిఎఫ్ నేను డిజైన్ చేశాను అన్న. సో కాబట్టి ఇక్కడ వర్క్ ఎనర్జీ, ఇక్కడ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లో ఇలా 1 మార్క్ అన్నీ ఉంటాయి చూడు. తర్వాత ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ అన్నీ ఒక చోటు ఉండిపోతాయిరా. నువ్వు మళ్ళీ ఎక్కడ వేరే దాన్ని వేరే మెటీరియల్ కోసం సెర్చ్ చేయాల్సిన అవసరం ఉండదు. నేను ఆన్సర్ చూసినానని టెన్షన్ ఉండదు. సో ఇట్లా 1 మార్క్ అయిపోయాయి. నెక్స్ట్ 2 మార్క్స్. 2 మార్క్స్ క్వశ్చన్ చూసిన వెంటనే ఆన్సర్ అంతా మొత్తం గుర్తు రావాలి బ్రెయిన్లో. అలా 2 మార్క్స్ అన్ని డిజైన్ చేసి ఉంటాను రా, మొత్తం టోటల్ 2 మార్క్స్. తర్వాత ఇలా 4 మార్క్స్ యారో మార్క్ 2 మార్క్స్ అన్నాను, అంటే 4 మార్క్స్ కూడా 2 మార్క్స్ అడగచ్చు. ఆ 4 మార్క్స్లో ఏ క్వశ్చన్స్ 2 మార్క్స్ అడగచ్చు సార్, అవి కూడా రాసిన. మళ్ళీ నువ్వు అది కూడా టెన్షన్ పడకూడదు అని, అర్థమవుతుందా. సో ఇవన్నీ కూడా వీటికన్నిటికీ సొల్యూషన్స్ మన యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి, అర్థమవుతుందా. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ మన యూట్యూబ్ ఛానల్లోనే ఆన్సర్లు ఉంటాయి, అర్థమవుతుందా. నీకు ఏ క్వశ్చన్కి యూట్యూబ్ ఛానల్లో ఆన్సర్ రాకపోయినా నువ్వు నాకు కామెంట్ చేయి,
అర్థమవుతుందా? నువ్వు జస్ట్ నాకు మెసేజ్ సెండ్ చేయి, అర్థమవుతుందా? ఐ విల్ ఆన్సర్ యూ పర్సనలీ, డోంట్ వరీ. ఓకే, రైట్. సో కాబట్టి ఇలా 4 మార్క్స్ కూడా 2 మార్క్స్ అడిగే స్కోప్ ఉంటుంది, అర్థమవుతుంది. ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ అని చెప్పాను కదా, ఇవన్నీ కూడా 4 మార్క్స్ 2 మార్క్స్లోనే కంప్లీట్ చేయించారు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ నాన్న. ఇలా ఒక్కొక్క చాప్టర్ అయిపోతుంది మీకు, అర్థమవుతుందా? నెక్స్ట్ యూ గో ఫర్ సెకండ్ చాప్టర్, మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్. దీని ఒక వెయిటేజ్ చూడు, 1 + 2 + 4. ఓకే, 1 మార్క్ అన్ని ఇక్కడే ఉంటాయి, రైట్. నెక్స్ట్ మళ్ళీ 1 మార్క్ అయిపోయిన తర్వాత 2 మార్క్స్. ఓకే, సో 1 మార్క్ అన్నీ చూడన్న, అన్ని ప్రతి ఒక్కటి ఇక్కడ ఫ్రేమ్ చేయించుంటాను. సో ఇవన్నీ 1 మార్క్, అర్థమవుతుందా? సో 1 మార్క్వి, 2 మార్క్స్వి. ఓకే, తర్వాత 4 మార్క్స్, ఇవి 2 మార్క్స్ చూడు. ఓకే, ఇవన్నీ 2 మార్క్స్. నెక్స్ట్ 4 మార్క్స్, థియరీలో ఉండే 4 మార్క్స్. ఏవి చదివితే చాలు. ప్రాబ్లమ్స్ చూడండి, ఇక్కడ P1 అన్నారు కదా, ప్రాబ్లమ్స్. సో ప్రాబ్లం ఉంటుందన్న, అర్థమవుతుందా? సో ప్రాబ్లం బేస్ చేసుకొని ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ రా, అర్థమవుతుందా? ఈ ప్రాబ్లమ్స్ ఇన్ టెక్స్ట్ ఎగ్జాంపుల్స్, తర్వాత మెటీరియల్లో ఉండే ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్, వాటి సొల్యూషన్స్ అన్ని నేను మన ఛానల్లోనే ఇచ్చింటాను. నీకు ఏ ప్రాబ్లం ఛానల్లో నీకు ఈ ప్రాబ్లమ్స్లో ఏ ప్రాబ్లం సొల్యూషన్ రాకపోయినా, అర్థమవుతుందా, జస్ట్ నాకు మెసేజ్ సెండ్ చేయి, అర్థమవుతుంది. మెసేజ్ సెండ్ చేయి, ఐ విల్ సెండ్ ఆన్సర్ టు యూ, డోంట్ వరీ. నేను ఒక వీడియో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, యూ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, రైట్. సో ఇలా నువ్వు ప్లాన్ చేసుకుంటూ వెళ్ళచ్చు. నెక్స్ట్ మోషన్ ఏ ప్లేన్. అలా ప్రతి ఒక్క చాప్టర్ టోటల్, సో 14 చాప్టర్స్ సంబంధించి ఏది 1 మార్క్, ఏవి 2 మార్క్స్, ఏవే 4 మార్క్స్, ఏవేవి 8 మార్క్స్, ఇలా అన్నీ రాపిస్తూ వచ్చింటాను నాన్న. సో ఇట్లా టోటల్ మీకు దాదాపుగా ఓకే ఒక 14 చాప్టర్స్ ఇలా అన్ని లిస్ట్ అవుట్ వచ్చాయి మీకు, అర్థమవుతుందా? ఓకే, అలా 2 మార్క్స్ 4 మార్క్స్ అన్నీ కంప్లీట్ చేసి ఉంటాం నాన్న. ఓకే, ఈ పీడిఎఫ్ మీకు సో డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు గూగుల్ డ్రైవ్ లింక్ ప్రొవైడ్ చేస్తానన్నా, ఇవి డౌన్లోడ్ చేసుకో. 85 యూ గెట్ నాన్న, రైట్. సో నెక్స్ట్ ఫిబ్రవరి 1st వీక్లో నాన్న, ఫిబ్రవరి 1st వీక్లో టాప్ 35 4 మార్క్స్ లిస్ట్ కూడా మీకు ఇస్తాను నాన్న. టాప్ 35 ఫస్ట్ ఇవి కంప్లీట్ చేయి, అర్థమవుతుందా? ఓన్లీ ఇంపార్టెంట్ మీద డిపెండ్ కాకూడదు మీరు, అర్థమవుతుంది. నాకు మీకు ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని నేను కోరుకుంటాను. కాబట్టి 4 మార్క్స్ 2 మార్క్స్ ఇంపార్టెంట్ లిస్ట్ నేను నెక్స్ట్ మంత్లో పెడతా, ఫిబ్రవరి 1st వీక్లో పెడతా, అర్థమవుతుందా? మీకు అది హెల్ప్ అవుతుంది. ఫస్ట్ వీక్ కంప్లీట్ చేయి. 8 మార్క్స్ 4 మార్క్స్ 2 మార్క్స్ 1 మార్క్ చాప్టర్ వైజ్ మన ఛానల్లో చూస్తూ స్టడీ చేయి, వాచ్ చేయి, రివైజ్ కూడా చేయి. ఈ పీడిఎఫ్ దగ్గర పెట్టుకొని రిమెంబర్ రివైజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎంత గుర్తుంది సెల్ఫ్ ఎవాల్యుయేషన్కి ఈ పీడిఎఫ్ నీకు హెల్ప్ అవుతుంది, అర్థమవుతుందా? దీంట్లో ఏమైనా తెలియనివి కానీ ఈ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఏమన్నా నేను మన వీడియోలో నీకు దొరక్కపోతే నాకు మెసేజ్ చేయి, ఐ విల్ ఆన్సర్ యూ పర్సనలీ. ఈచ్ అండ్ ఎవ్రీ మెసేజ్కి నేను రెస్పాండ్ అవుతా, యూ డోంట్ వరీ, రైట్. సో ఇది మీ టోటల్ 85/85. నెక్స్ట్ మంత్లో ఇంపార్టెంట్ 4 మార్క్స్, ఇంపార్టెంట్ 2 మార్క్స్ లిస్ట్ కూడా పెడతా. 8 మార్క్స్ ఇంపార్టెంట్ అడగద్దు, 1 మార్క్ ఇంపార్టెంట్ అడగద్దు, రైట్. సో 2 మార్క్స్ 4 మార్క్స్ ఇంపార్టెంట్ లిస్ట్ నేను ఫిబ్రవరిలో ప్రొవైడ్ చేస్తా, అర్థమవుతుందా? సో బట్ 8 మార్క్స్ మాత్రం 2 చాప్టర్స్ సెలెక్ట్, ఆల్ క్వశ్చన్స్ యూ హ్యావ్ టు రీడ్ ఇట్, కంప్లీట్ ఇట్, రైట్. సో యూట్యూబ్ ఛానల్ హెల్ప్ తీసుకో, వీడియో క్లాసెస్ అన్నీ బాగా వాచ్ చేయి, కాన్సెప్చువల్ లెర్నింగ్ తీసుకో, రివిజన్ చేయి, ప్రాక్టీస్ చేయి. తర్వాత జస్ట్ క్లోజ్ యువర్ ఐస్, వాచ్ ద వీడియో. సో జస్ట్ లిజన్ ద ఆడియో, సింపుల్, రైట్. అక్కడ ప్లే అవుతున్న వీడియోలో ఉండే ఆడియోని మాత్రం వింటూ వెళ్ళు, రివైజ్ చేసుకుంటూ వెళ్ళు. యు గెట్ 85/85. రివిజన్ మోస్ట్ ఇంపార్టెంట్, అర్థమవుతుందా, రైట్. సో మీ ఏ డౌట్స్ ఉన్నా నాకు మెసేజ్ చేయండి, ఐ విల్ పర్సనలీ ఆన్సర్ టు యువర్ డౌట్స్, రైట్. సో థ్యాంక్ యూ.